మిమ్మల్ని చూస్తే ఏదో హీరోని చూస్తున్న ఫీలింగ్ అయితే రాదు మాకు. టీజర్ లాంచ్లో ఏదో చెప్తే దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో చేశారు, గుర్తుపట్టట్లేదు. గుర్తుపట్టకపోతే నష్టమే ఉంది. పని చేస్తున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఐటీ ఎంప్లాయీ, ఏం సినిమాలు, అవును ఆ సినిమా నేను చూసిన, నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగేటోడు. తిరువీర్ అంటే తనకంటే ఒక మార్కెట్, ఒక గుర్తింపు, ఇవన్నీ వచ్చినాయి కదా. ఆ సినిమా ఒకటి ఇలా అవ్వాలి, ఇలా ఎల్ఈడీలో ప్లే అవ్వాలి, ఇలా గెస్టులు రావాలి అని. అది ఇంతకుముందు అవ్వాల. వచ్చిన తర్వాత ఎవరైనా ఒక చిన్న రోల్ ఇస్తే బాగుండు అనుకున్నా. సపోర్టింగ్ విలన్వి ఇచ్చారు. అవి చూసుకున్న రోజు మురిసిపోయేటోని, నేను స్క్రీన్ మీద కనబడుతున్నాను తెలుసా అని. నాతో సినిమా చేద్దామని ఒకరు కథ చెప్తున్నారు, ఒకరు అడ్వాన్స్ ఇస్తున్నారు. ఇది మోర్ దెన్ ఎనఫ్. మనకి ఎనమాల ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటే మనం ఫైట్ చేయడం వేరు. అది రాజు కంటే ముండోడు బలవంతుడు అన్నట్టు సినిమా ఇండస్ట్రీకి పోవాలంటే ఎట్లా అన్నది క్వశ్చన్ స్టార్ట్ అయ్యింది. ఏ ఇంట్రెస్ట్ టెస్టో పెడతారు, మొదటి సినిమా ఎప్పుడు, మొదటి నటుడు ఎవరు, ఇట్లాంటివి పెడితే అది క్రాక్ చేస్తే అయిపోద్దేమో అనుకున్నాను. చివరి చూపు అంటే తలకొరి కూడా పెట్టలేని స్టేజ్. రాత్రి 12-11:30 ఆ టైం పడుకున్నాడు, నా పక్కనే ఉండే. పొద్దున్నే చనిపోయాడు. వాళ్ళు ఉండగా ఈ పొజిషన్ వచ్చి ఉంటే కనుక, వాళ్ళు చూసుంటే కనుక ఎవ్రీ సెకండ్ అనిపిస్తుంది. రేడియోలో వర్క్ చేసినప్పుడు మా నాన్న వినేవాడు, అందరికి చెప్పేవాడు, మా వాడిది షో వస్తుంది వినండి అని. అక్కడక్కడ మా అమ్మ భోజనాలకు పిలిచినప్పుడు, పక్కింటి వాళ్ళతో మాట్లాడినప్పుడు, మీ వాడు వచ్చాడు తెలుసా టీవీలో ఈరోజు అని పొంగిపోయేది. ప్రాపర్ రోల్ పడేప్పటికి ఆమె కూడా లేదు. సంపాదించే డబ్బుకి వచ్చే పేరుకి విలువ లేదు అనిపిస్తుంది నాకు. పెళ్ళి అంటే లవ్ మ్యారేజా? పరిచయం నాకు, తను ఫ్రెండ్కి ఫ్రెండ్. సో అలా కొంతకాలం మాట్లాడాను, ట్రావెల్ చేసి చూశాను. కంఫర్టబుల్ అనిపించినప్పుడు, కంపాటబుల్ అనిపించినప్పుడు. ఎందుకంటే మీరు లోస్ చూసి వచ్చారు. మీరు ఇంతకు ముందు చెప్పారు అంటే ఒక 4,000-5,000కి మీరు ఎంత కష్టపడ్డారని చెప్పారు. నాకు ఒక 5 ఎకరాల పొలం కావాలి, దానికి నాకు డబ్బులు కావాలి. నాకు ఇష్టం లేకపోయినా కూడా మన సెల్ఫ్ను వదులుకొని ఒక షెల్లోకి వెళ్ళాల్సి వస్తుంది అంటారా? బట్టలకి ఇట్లా ఏదో బ్రాండ్ ఉండాలి, షూస్ అనేవి బాగుండాలి, పర్ఫ్యూమ్ ఉండాలి. అవి నామ్స్ ఏమో నాకు తెలియదు. కొన్నిసార్లు మనం చెప్పే కథలు కూడా ఉంటాయి, తీసే కథలు కూడా ఉంటాయి. నేను చాలాసార్లు నోటి వరకు వచ్చి నేను చెప్పలేనిది ఏంటంటే, సార్ మీరు ఏదన్నా షూట్ చేశారా ఇంతకుముందు, ఒక 1 మినిటో షార్ట్ ఫిల్మో పాటో అని. నీతో సినిమా ఎందుకు చేయాలి? ఓపెనింగ్స్ వస్తాయా, నీ మీద మ్యూజిక్ రైట్స్ వస్తాయా, నీతో డిజిటల్ శాటిలైట్ సేల్ అవుతుందా, నీతో సినిమా చేయడం రిస్కే కదా అన్న సందర్భాలు ఉన్నాయి. జోనర్ మీదే ఫోకస్ చేస్తున్నానేమో, నన్ను ఒక కామెడీ హీరో కింద చూస్తారేమో. జార్జ్ రెడ్డి ఫస్ట్ టైం నేను ఒప్పుకున్నప్పుడు, నీకెందుకు రా విలన్ రోల్ ఇచ్చారని మా ఇంట్లో వాళ్ళే అడిగారు. టక్ జగదీష్ చేసినప్పుడు నన్ను అసహించుకుంది. నేను రైటర్స్ అనాలనో డైరెక్టర్స్ అనాలనో నాకు తెలియదు, కానీ ఏంటంటే సార్ ఈజీ పికింగ్కి అలవాటు పడ్డారు. నమస్తే తిరువీర్ గారు. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మిమ్మల్ని చూస్తే హీరోని చూస్తున్న ఫీలింగ్ అయితే రాదు మాకు. ఏదో ఎవరో మనకు బాగా తెలిసిన ఫ్రెండో, మనతో పాటు ట్రావెల్ అవుతున్న ఒక మిత్రుడో, లేదా అలాంటి వాళ్ళతో మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది. కానీ ఫస్ట్ నుంచి ఎక్కించుకోలేదా, లేదంటే ఎందుకు ఆ బ్యారియర్లో నడుస్తుంటారు మీరు? రాజేంద్ర నగర్లో ఇంటర్మీడియట్ నాది. ఏజీ కాలేజ్ నుంచి బస్సు వెళ్తుంది మాది 95R. షూటింగ్స్ అయ్యేవి. నేను ఒకసారి వేణు మాధవ్ గారు, సత్తన్న దాసన్న అలా సినిమా షూట్ అవుతుంది. బస్ కిటికీలోంచి చూసి బస్ ముందుకెళ్ళి, రన్నింగ్ బస్ దిగడం అలవాటు కదా, వెళ్ళిపోయి దూరం నుంచి తొంగి చూసి ఊరోళ్ళందరికీ చెప్పా, మా అడిగినోడికి నేను వేణుమాధవ్ అని చూశాను తెలుసా, చూసానని. అట్లా తర్వాత డిగ్రీకి వచ్చి సిటీ కాలేజ్కి వచ్చాను నేను. మా కాలేజ్లో ఎవ్రీడే ఏదో ఒక షూట్ అయ్యేది. నైట్ హాలిడేస్ ఉన్నప్పుడు షాక్, వెన్నెల, ఇవన్నీ అక్కడ నేను చదువుకునేటప్పుడే అయినాయి. ఓకే. అలా చూసి మురిసిపోవడమే తప్ప, నేను ప్రొఫెషన్ ఇది తీసుకున్న తర్వాత నేను హీరోని అని నాకు ఎప్పుడు అనిపించలా. ఇది ఒక ఉద్యోగం. ఎట్లా అయితే ఒక రైతో, ఒక ఐటీ ఎంప్లాయో ఎట్లయితే చేస్తారో, నాకు ఒక ఆయన, మా అన్న సీనియర్, ఒక మాట చెప్పాడు. అందరు చేస్తుంటారు పని, మనం కూడా పని చేస్తున్నాం, దీంట్లో ఏంది గొప్ప అన్నాడు. సరే, నాకు డబ్బులు కావాలి, ఇల్లు గడవాలి, నేను బతకాలి, ఇది ఒక పని నాకు వచ్చి నేను ఎంచుకున్న పని. సో ఇందులో గొప్ప అని నేనేం అనుకోను. అయితే హీరో లేకపోతే నా హైట్ 6 అడుగులు అన్నది పక్కన వాళ్ళు పొట్టోళ్ళు వచ్చినప్పుడు తెలుస్తుంది నాకు నేను 6 అడుగులని. ఓకే. అండ్ హీరో అనేవాడు కూడా పెద్ద మనిషే కాబట్టి, వీళ్ళు మొన్న నేను ఏదో టీజర్ లాంచ్లో ఏదో చెప్తే దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో చేశారు, గుర్తుపట్టట్లేదు. గుర్తుపట్టకపోతే నష్టమే ఉంది.
నాకు డబ్బులొస్తున్నాయి బతకడానికి. నాకు నచ్చిన పని జేస్తున్నాను. నా ఐటీ ఫ్రెండ్స్ అందరూ నాకొకటే చెప్పేటోళ్ళు. హ్మ్. నేను స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో అట్‌లీస్ట్ నువ్వు నీకు నచ్చిన దాంట్లో కష్టపడుతున్నావురా! మాకు నచ్చని దాంట్లో మేము సఫోకేట్ అవుతున్నాము. నీకు కావాలంటే మేము సపోర్ట్ చేస్తాం. నువ్వు వదలకు అని. హ్మ్. సో, ఇలాంటి దాంట్లోంచి వచ్చాను నేను. నేను హీరోని, నేను కాళ్ళ మీద కాలేసుకోవాలి, లేపోతే ఇలా ఉంటేనే హీరో అంటారు. అవన్నీ నేను నమ్మను. పని చేస్తున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఐటీ ఎంప్లాయీ అంటే, అవునా? ఏదో సంథింగ్ అంటే ఏ డొమైనో ఇలా అడుగుతారు. హ్మ్. లేకపోతే ఇంకోటి ఏదో చేస్తున్నావు అంటే, ఇప్పుడు నేను మీడియా అంటే ఏం చేస్తున్నావు అని అడుగుతారు. మనం ఒకటి చెప్తాం అయిపోద్ది. హ్మ్. బట్ సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఏంటంటే 2 రకాలుగా చూస్తారు. హ్మ్. ఒకటేమో కొంతమందేమో అవునా నిజంగా చేస్తున్నారా అన్న ఫీలింగ్ ఉంటది. అవునా ఇలా కూడా ఉంటది. మా నాన్నకి అబద్ధం చెప్పి నేను థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యా. హ్మ్. ఉద్యోగం వస్తది అది చదివితే అని. ఎందుకంటే హ్మ్. ఎవరు నాటకం కోర్స్‌గా తీసుకోమని ఎవరు చేయరు. చెప్పరు. మా కోర్స్ పేరు ఎంపీఏ హ్మ్. మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. హ్మ్. మా నాన్న ఆహ్, చదువుతున్నాను అంటే ఏం చదువుతున్నానని చెప్పడానికి మొహమాట పడేవాడు. హ్మ్. మా బంధువులు, ఇంటి పక్కోళ్ళు అడిగినప్పుడు మీరే అడగండి చెప్తాడు అనేవాడు. హ్మ్. నేను అబద్ధం చెప్పడం కష్టంగా అనిపించి ఎంబీఏ అనేవాడిని. హ్మ్. చెప్పేది ఎంపీఏనే. స్పీడ్‌గా చెప్పేవాడిని ఎంపీఏ అని. ఓహ్! ఎంబీఏ చదువుతున్నావా అనుకునేవాళ్ళు ఆళ్ళు. హ్మ్. సో, నా గిల్ట్ సగం తప్పేది. ఆళ్ళు ఎళ్ళిపోయేవారు. ఇంక అంతకంటే క్వెషన్ అడిగేవాళ్ళు కాదు. హ్మ్. తర్వాత యాక్టింగ్ స్ట్రగుల్స్‌లో ఉన్నప్పుడు ఆడిషన్స్, ఇంటర్వ్యూలు తిరుగుతున్నప్పుడు "ఏం చేస్తుంటాడు మీ కొడుకు?" అని మా పేరెంట్స్‌ని అడిగినప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు. నన్నడిగినప్పుడు నేను అంటే అది గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నానండి. సివిల్స్ ప్రిపేర్ అవుతున్నానండి. అంటే ట్రై చేస్తున్నానండి. ఇలాగే చెప్పేటోడిని గానీ యాక్టింగ్ ట్రై చేస్తున్నానని చెప్పేటోడిని కాదు. ఎవరో క్లోజోళ్ళైతే తప్ప. హ్మ్. చెప్పినప్పుడు ఆళ్ళనేటోళ్ళు, "ఎందుకురా మనకు ఇది మనది గాదు. మనకెవరు తెలవదు. ఏదో ఉద్యోగం చేసుకోక ఎందుకొచ్చింది ఇదంతా" అని. హ్మ్. అండ్ నేను మల్లేశం జేసినప్పుడు అంతకుముందు కొన్ని చిన్న చిన్నవి చేశా. 'గాజీ' తర్వాత అంతకుముందు 'బొమ్మల రామారం.' అప్పుడు కూడా నన్నెవరు గుర్తుపట్టరు. నేను చేసినయి చిన్న రోల్స్. హ్మ్. సో, యాక్టింగ్ చేస్తున్నప్పుడే ఏ సినిమాలా? "ఏం సినిమాలు?" "అవును. ఆ సినిమా నేను చూసినా. నువ్వెక్కడుంటావు?" అని అడిగేటోళ్ళు. హ్మ్. అప్పుడు బాధపడేవాడిని. హ్మ్. ఎందుకంటే అప్పుడు పని లేదు, గుర్తింపు లేదు. హ్మ్. ఇప్పుడు గుర్తింపు తక్కువున్నా నాకు పనుంది. హ్మ్. నాకు డబ్బులొస్తున్నాయి. నేను సర్వైవ్ అవ్వగలుగుతున్నాను. కాబట్టి ఇది నన్ను బాదర్ చేయదిప్పుడు. హ్మ్. అప్పుడు ఉండింది పెయిన్. హ్మ్. అరే! గుర్తుపడితే బాగుండు. ఎందుకంటే నాకప్పుడు ఆన్సర్ కావాలి. నువ్వేం యెస్. చేస్తున్నావంటే, నేను యాక్టర్‌ని అని చెప్పడానికి నాకొక ఆన్సర్ కావాల్సుండింది. హ్మ్. ఇప్పుడు నేను వీసా ఇంటర్వ్యూకెళ్ళా. ఏం చేస్తావంటే యాక్టర్‌ని అన్నాను. అవునా! నీవు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్నాయా అన్నాడు. ఉన్నాయి అన్నా. ఇంకొక మాట మాట్లాడలా అతను. హ్మ్. ఇప్పుడు విస్ నాకు ఆ లగ్జరీ ఉంది. హ్మ్. కాబట్టి నాకు పెయిన్ లేదు. ఇప్పుడు 'పరేషాన్' ముందు వరకు కూడా కొంచెం స్ట్రగుల్ ఇదే గదా! మీకు 'జార్జ్ రెడ్డి' ముందు వరకు. ఇప్పుడు మీరు అంటే 'తిరువీర్' అంటే తనకంటూ ఒక మార్కెట్, ఒక గుర్తింపు ఇవన్నీ వచ్చినాయి గదా! నేను అంటే నా లోపల ఒక పిల్లోడు, చిన్న పిల్లోడు ఉంటాడు. లోపల డాన్సులేస్తుంది ఏంటంటే, నాకలా ఒక్కసారన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకోవాలని ఉండే. నా సినిమా ఒకటి ఇలా అవ్వాలి. ఇలా ఎల్ఈడీల్లో ప్లే అవ్వాలి. ఆ! ఇలా గెస్టులు రావాలి అని. అది ఇంతకుముందు అవ్వల. హ్మ్. సో, నాకదే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ట్రాన్స్‌ఫర్మేషన్ కంటే ఒక హ్యాపీనెస్ వస్తుంది. అండ్ నా ఫ్లెక్సీ ఎప్పుడు చూసినా నేను అరే! ఇది నా ఫ్లెక్సీ, ఇది నా సినిమా అనేలాగా సంతోషపడుతుంటా తప్పితే హీరో అయ్యాను అదేమి రాదు. హ్మ్. హ్మ్. సినిమా స్క్రీన్ మీద సింగిల్ స్క్రీన్స్‌లో సినిమా చూసుకుంటూనే వచ్చినాం కాబట్టి, అంత పెద్ద స్క్రీన్ మీద నా మొహం వస్తూ ఉంటే, హ్మ్. ఫస్ట్ థింగ్ నేను యాక్టర్ అవుదామని ఎప్పుడు అనుకోలే. ప్రొఫెషన్ తీసుకున్నా. వచ్చిన తర్వాత ఎవరైనా ఒక చిన్న రోల్ ఇస్తే బాగుండు అనుకున్నా. సపోర్టింగ్‌వి, విలన్‌వి ఇచ్చారు. అవి చూసుకున్న రోజు మురిసిపోయేటోడిని. ఏయ్! నేను స్క్రీన్ మీద కనబడుతున్నాను తెలుసా అని. ఇప్పుడు హీరోగా నా మీద మొహం ఉంది. అండ్ నన్ను గుర్తుపడుతున్నారు. నాతో సినిమా చేద్దామని ఒకరు కథ చెప్తున్నారు. ఒకరు అడ్వాన్స్ ఇస్తున్నారు. ఇది మోర్ థాన్ ఎనఫ్. నేను ఊహించిన దానికంటే కొన్ని వందల వేల రెట్లు ఎక్కువ. హ్మ్. ఇది చాలు. అంటే సాటిస్ఫై ఆగిపోదాం అనుకోవట్ల. హ్మ్. నేను ఊహించందే దొరికినప్పుడు ఏం దొరికినా నాకు బోనసే. హ్మ్. కాబట్టి అంటే హ్యాపీ నేను. హ్మ్. సాటిస్ఫైడ్. ఒక ప్రొఫెషన్ కింద యాక్టింగ్‌ని ఎంచుకోవడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు ఆ! యాక్చువల్‌గా. స్వార్థం ఉంది సార్ హ్మ్. ఎంచుకోవడానికి. హ్మ్. నాకు షూటింగ్ సిటీ కాలేజ్‌లో చూశాను గదా! చిన్న చిన్నప్పుడు ఏముండేదంటే ఏదన్నా సినిమా శుభం కార్డ్ పడ్డ తర్వాత హ్మ్. హమ్మయ్య! ఇంక వాళ్ళు హ్యాపీగా ఉండుంటారులే. ఇంక రేపటి నుంచి ఆళ్ళకి గొడవలుండవు. అది చిన్న పిల్లోడి ఇన్నోసెన్స్. ఆ! సిటీ కాలేజ్‌కొచ్చాక నేను కాలేజ్‌లో ఎంటర్ అవుతున్నప్పుడు 'గర్ల్ ఫ్రెండ్' అని రోహిత్ గారి సినిమా ఒకటుండింది. హ్మ్. అందులో హ్మ్. పోసాని గారు యాక్ట్ చేస్తున్నారు పార్క్‌లో. హ్మ్. చూసా. తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు రారు. హ్మ్. ఎందుకంటే ఇంకొక దగ్గర షూట్ చేస్తుంటారు. అలాగే మా కాలేజ్ ఎనకాల పోకిరి అయింది. తర్వాత ఆళ్ళు ఇంకెక్కడికో ఎళ్ళిపోయారు. ఇవన్నీ చూసిన తర్వాత అవును వీళ్ళు ట్రావెల్ చేస్తారు గదా! అనిపించింది నాకు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కెళ్తారు. ఒక హ్మ్. యాక్టర్ నుంచి ఇంకో యాక్టర్ మారతాడు. ఇది ఎక్సైటింగ్‌గా ఉంది కదా! జాబ్ అనిపించింది నాకు. హ్మ్. అది నన్ను లాగింది. అంటే ట్రావెలు, కొత్తదనము, మెకానికల్ మొనాటనస్ కాదు. హ్మ్. దీనివల్ల నేను ఇటొచ్చా.
బట్ అది మనకు ముందు అంత ఎర్లీ ఏజ్‌లో మనకు అర్థం అవుద్దా? మెకానికల్ కాదు, మొనోటనస్ కాదు. ఇదంతా అంత అంత మెచ్యూరిటీ ఉంటదంటారా మనకు ఆలోచించడానికి? అంటే నాకు అనిపించింది ఏందంటే 'షాక్' అనే సినిమా మా క్లాస్ రూమ్‌లో అయినప్పుడు మాది హిందీ క్లాస్ రూమ్. మా హ్మ్. సెకండ్ లాంగ్వేజ్ హిందీ నాది. హ్మ్. బెంచీలన్నీ పడేసున్నాయి. అన్నం మెతుకులన్నీ పడేసున్నాయి. అది జైల్ ఎపిసోడ్ ఏదో షూట్ చేశారు. హ్మ్. ఏంటిది అంత క్లాస్ రూమ్ పాడు చేశారనుకుంటూ నేను మళ్ళీ బెంచులు సర్దుకొని, ఊడ్చుకొని, తుడుచుకొని కూర్చున్నాను. నెక్స్ట్ డే వాళ్ళు రాలేదు కదా! హ్మ్. సో, ట్రావెల్ ఉందన్నది మాత్రం అర్థమైంది. హ్మ్. అంటే రోజు ఒక ప్లేస్‌కెళ్ళము. ఎందుకంటే నేను ఉండింది కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో. హ్మ్. మా పేరెంట్స్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు. నా ఫ్రెండ్స్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు. మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఫ్యాక్టరీస్‌లో వర్క్ చేస్తారు. అది ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. హ్మ్. హ్మ్. వాళ్ళెళ్ళేది రోజు ఒకటే ఫ్యాక్టరీకి. హ్మ్. రోజు చేసేది ఒకటే పని. హ్మ్. మెషిన్ దగ్గర ఉంటారా? లేకపోతే లోపల వర్క్ చేస్తారా? మాన్యువల్ ఏది చేసినా వాళ్ళు చేసేది ఒకటే పని రోజు. హ్మ్. నాకదొద్దు. హ్మ్. అదొక్కటి బ్రెయిన్‌లో ఉండింది. సినిమా వాళ్ళు తిరుగుతారు. రకరకాల ప్లేసెస్‌కెళ్తారు. అది మాత్రం తెలుసు. హ్మ్. అది ఎక్సైటింగ్‌గా ఉంటది. లేకపోతే ఛాలెంజింగ్‌గా ఉంటదని తెలీదు గానీ, ఓ రోజు ఒకే పని చేయరన్నది అర్థమైంది నాకు. హ్మ్. డైలాగ్ మారుతది ఆబ్వియస్‌లీ. అండ్ ప్లేసెసు, పర్సన్సు హ్మ్. ఇది అర్థమైంది. మనకెనమాల ఫినాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటే మనం ఫైట్ జేయడం వేరు. హ్మ్. మన మిడిల్ క్లాస్ అనేసరికి ఏమవుద్దంటే పూర్తిగా లేకపోతే అది వేరు. మన మిడిల్ క్లాస్‌లో ఉన్నసరికి ఏమవుద్దంటే ఇది మీరన్నట్టే పక్కన వాళ్ళు ఏమన్నా అడిగితే ఏం చెప్పాలో తెలియని ఒక చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటది. హ్మ్. హ్మ్. పోనీ మానేసి ఫ్యాక్టరీకెళ్దామా అంటే అమ్మ, నాన్న వాళ్ళు ఒప్పుకోరు. నా హ్మ్. బిడ్డ ఏదో గొప్పగా ఉండాలి, చదువుకోవాలని వాళ్ళకుంటది. హ్మ్. హ్మ్. సో, మరి ఇలాంటి సిట్యుయేషన్‌లో నుంచి యాక్టింగ్ అంటే తెలీదు. రావచ్చు, రాకపోవచ్చు. 60 ఏళ్ల వరకు పోరాడుతున్న వాళ్ళు కూడా జూనియర్ ఉన్నారు. ఆర్టిస్ట్ కింద ఉన్నోళ్ళు తెలియకుండా ఇప్పుడు అవును. మీరంటే ఇప్పుడు ఈరోజు సక్సెస్ అయ్యి హ్యాపీగా నిలబడ్డారు. సో, హ్మ్. మరి ధైర్యం ఏంటి ఆ రోజు? బేసిక్‌గా నేను మొండి సార్ చిన్నప్పటి నుంచి. హ్మ్. అది రాజు కంటే మొండోడు బలవంతుడు అన్నట్టు. తర్వాత డిసిప్లిన్డ్. హ్మ్. హోంవర్క్ చేసే పడుకుంటా. హ్మ్. మొత్తం చదువుకునేది ఎగ్జామ్ ఉంటే కంప్లీట్ చేసే పడుకుంటా. కాలేజ్‌కి టైంకెళ్తా. ఇట్లా కొంచెం ఇలాగే పెరిగా. సో, ఫస్ట్ థింగ్ నాకు ఆహ్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ నాది డిగ్రీ. హ్మ్. లావు లావు పుస్తకాలుండేవి చదవడానికి ఇంగ్లీష్ అంతా. హ్మ్. సినిమా ఇండస్ట్రీకి పోవాలంటే ఎట్లా అన్నది క్వెషన్ స్టార్ట్ అయింది. హ్మ్. ఏమన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటదేమో! ఇది నాకున్న అవగాహన. అప్పటికున్న నాలెడ్జ్. హ్మ్. కోటిలో బుక్స్ అమ్మేవాళ్ళు హ్మ్. డబ్బాల్లో. ఏదో బుక్ దొరుక్కుంటుండొచ్చు. అది కొనుక్కొని చదువుకుంటే ఏ ఎంట్రన్స్ టెస్టో పెడతారు. మొదటి సినిమా ఎప్పుడు, మొదటి నటుడు ఎవరు ఇట్లాంటివి పెడితే అది క్రాక్ చేస్తే అయిపోద్దేమో అనుకున్నాను నేను. తర్వాత తెలుస్తుందేందంటే నటీనటులు కావాలి. నేను సెంట్రల్ లైబ్రరీకి చదువుకోవడానికెళ్ళేవాడిని. హ్మ్. సిటీ సెంట్రల్ లైబ్రరీ అఫ్జల్ గంజ్. ఆడికి పోతే అప్పుడప్పుడు పేపర్ సెక్షన్‌కెళ్ళినప్పుడు 'డీసీ క్లాసిఫైడ్స్', 'ఆంధ్రజ్యోతి క్లాసిఫైడ్స్‌లో' నటీనటులు కావాలని ఉండేది. హ్మ్. నటీనటులు కావాలనా? అని చెప్పేసి ఆళ్ళకి కాయిన్ బాక్స్‌లప్పుడు. హ్మ్. కాల్ చేస్తే ఆఫీస్‌కి రండి అనేవాళ్ళు. ఆడికి హ్మ్. పోతే ఏదో చిన్న సెటప్ ఉంటది. హ్మ్. ఏదో ఫోటోలు చూపిస్తారు. మీకు అవకాశం ఇస్తామంటారు. డబ్బులు అడుగుతుంటారు. ఏదో ఫ్రాడ్ ఉండింది ఎక్కువ హ్మ్. వరకు. హ్మ్. ఓరినమ్మ ఇదేంది ఇది ఏదో బుక్ చదివితే ఎంట్రన్స్ అనుకున్నాను ఇలా ఉందేంటి అని అప్పుడు అర్థమైనప్పుడు ఇది కాదేమో అనిపించింది. హ్మ్. తెలియక మోడలింగ్‌లో జాయిన్ అయ్యా ఒక ఇన్‌స్టిట్యూట్‌లో. ఓకే. అంటే ఫ్రెండ్ సజెస్ట్ చేసాడు. "ఓ 6 అడుగులు ఉన్నావు కదరా! కొంచెం బాడీ చెయ్యి. హ్మ్. ఇటు నుంచి కూడా యాక్టింగ్‌కెళ్ళొచ్చు తెలుసా? చాలా మంది హీరోలు పోయారు అట్లాగా." సరే అటు ట్రై చేద్దాం అన్నట్టు నేనొచ్చిన నేపథ్యం వేరు. ఆ మోడలింగ్ అనేది కంప్లీట్‌లీ అపోజిట్. డిఫరెంట్‌గా. ఆ! నా వల్ల కాల సఫోకేట్ అయిపోయా. ఇది హ్మ్. నాతో కాదు ఈ బట్టలేసుకునుడు, ఈ జుట్టులు పైకి లేపుడు, ఈ చైన్‌లు, మెడలు, గొలుసులు అని ఏం హ్మ్. చేద్దామంటే యాక్టింగ్ చేద్దామని. హ్మ్. అప్పుడు ఈటీవీ ఉర్దూ అతను ఆ మోడలింగ్ ఇన్‌స్టిట్యూట్‌కొచ్చాడు. హ్మ్. ఆయన ఏదో టాస్క్ ఇస్తే అందరిలాగా నేను భయపడుతూ ఏదో చేసి అందరూ స్టాండింగ్ ఓవేషన్ లాగా క్లాప్స్ కొట్టారు. ఈ పిల్లాడు భలే చేస్తున్నాడే అని. ఓహ్! హ్మ్. అప్పుడు అతను పిలిచి అడిగాడు, "నువ్వు మంచి యాక్టర్ కదా" అని. నేను యాక్టరా అని నాకు అర్థం కాల. హ్మ్. ఓహ్! నేను యాక్టింగే చేద్దాం అనుకున్నా యాక్టర్ అంటున్నాడని. మా ఫ్రెండ్ పక్కనున్నోడు ఏమన్నాడంటే, "యాక్టింగ్ చేస్తావా అయితే" అన్నాడు. హ్మ్. ఒరేయ్! వచ్చిందే దానికే అన్నాను. హ్మ్. సరే రేపు తీసుకెళ్తా అన్నాడు. అట్లా తీసుకెళ్ళింది జూనియర్ ఆర్టిస్ట్‌గా. నాకు హ్మ్. తెలీదు ఆ జూనియర్ ఆర్టిస్ట్ అని. అలా రాంపోతినేని గారి గణేష్‌కి జూనియర్ ఉపేంద్ర ఆర్టిస్టా? ఆ! హ్మ్. ఉపేంద్ర గారి 'శ్రీమతి' సినిమాకి ఒక 5-7 రోజులు ఏదో ఎళ్ళా. హ్మ్. కొంపల్లి అదేదో లహరి రిసార్టో, ప్రగతి రిసార్టో అటేమో హ్మ్. ఎళ్ళా. హ్మ్. బస్‌లో పలానా ఒకసారేమో పంజాగుట్ట సర్కిల్‌లో, ఒకసారి కృష్ణానగర్ సర్కిల్‌లో ఆడ నిలబడితే బస్సొచ్చేది. హ్మ్. అదెక్కి ఎళ్ళడం, హ్మ్. మళ్ళీ సాయంత్రం దించేస్తే వచ్చేయడం. హ్మ్. ఇది కాదేమో! కెమెరా ఎక్కడో ఉంది. నేనెక్కడో ఉన్నాను. ఇట్లాగ అనిపిచ్చి, ఇది వద్దు నేను చేయను అని. అప్పుడు డిగ్రీ అయిపోయింది. హ్మ్. అప్పుడు కోర్స్ నేర్చుకుందాం యాక్టింగ్ అని. అప్పుడు ఇన్‌స్టిట్యూట్స్ ఎతికా. అనుపమ్ ఖేర్ ఇన్‌స్టిట్యూట్ అని ఏవేవో ఇవన్నీ ఫీజులు మనతో ఎక్కడవుతాయి అనిపిచ్చి, డిగ్రీ ఉంది గదా! యూనివర్సిటీస్‌లో కోర్స్ ఉంటది జాయిన్ అవ్వు అంటే, అట్లా ఎతికి తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యాను. హ్మ్. అక్కడి నుంచి యాక్టింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. హ్మ్. బట్ యాక్టింగ్ నేర్చుకొని బయటకొచ్చిన తర్వాత కూడా అంటే ఇప్పుడు మీతో పాటు మీ బ్యాచ్‌మేట్స్ చాలామంది ఉండుంటారు గదా! హ్మ్. బట్ అదే అందరికి రాదు అది కూడా అవును. స్టిల్. అవును. సో, మరి దీంట్లోనే ఏంటంటే ఇంకోటి ఆ పీరియడ్‌లో అంటే మనం దాటొచ్చాం గాబట్టి, చేతిలో డబ్బు లేనప్పుడేమో ఇంట్లో అడగడానికేమో ఇబ్బంది.
మన దగ్గరేమో సంపాదించుకోవడానికేమో ఆ టైంలో సిచ్యువేషన్స్ వేరే వేరే ఉండదు. ఉంటాయి. సో, మరి ఎలా ఆ స్ట్రగుల్ పీరియడ్‌ని ఎలా దాటారు? నాకు కోర్స్ అయిపోయినప్పుడు నా ఏజ్ 23 ఏళ్ళు. హ్మ్. సన్నగుండేవాడిని. హ్మ్. గడ్డం మీసాలు ఉండేవి కాదు. లైట్‌గుండేవి. ఎవరినైనా అడిగితే "నువ్వు దేనికి సూట్ అవుతావురా? హీరో చిన్నప్పటి దానికి సూట్ అవ్వవు. లీడ్ యాక్టర్‌గా పెట్టడానికి రాదు. ఇంకో క్యారెక్టర్ దేనికన్నా నీకు గడ్డం మీసాలు కూడా లేవు ఏం చేస్తాము" అని. హ్మ్. సన్నగుండేవాడిని. హ్మ్. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అరే! గడ్డం మీసాలు తొందరగా వస్తే బావుండురా అనిపించేది. తర్వాత బల్క్ అయ్యేవాడిని కాదు. మేబీ జీన్స్ అనుకుంటా అదేలే. నాది. ఆ! ఏం చేయాలి కోర్స్ అయిపోయాకంటే రేడియో జాకీగా నోటిఫికేషన్ వచ్చింది. ఆల్ ఇండియా రేడియో, రెయిన్బో ఎఫ్ఎం. హ్మ్. సరే ఇదేదో చేద్దామని అటెళ్ళి అప్లై చేస్తే అటు సెలెక్ట్ అయ్యాను. హ్మ్. అది నాకు రాట్లేదు. బట్ స్టిల్ డబ్బులు కావాలి కాబట్టి ఏదో చేస్తున్నాను. తర్వాత యంగ్ ఆర్టిస్ట్ స్కాలర్‌షిప్ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ హెచ్ఆర్ ఢిల్లీ. హ్మ్. యంగ్ ఆర్టిస్ట్ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసి ముంబై ఎళ్లి ఇంటర్వ్యూ ఇచ్చాను. సెలెక్ట్ అయ్యా. నెలకి 5,000 వచ్చేది. కోర్స్ నేర్చుకోవాలి. ఓకే. నేను చిల్డ్రన్ థియేటర్ నేర్చుకునేవాడిని. హ్మ్. నెలకు 5,000 అదొచ్చేది. అదే. 2 ఏళ్ళు వచ్చింది. హ్మ్. రేడియో చేస్తే నెలకు ఒక 4,000, 5,000 అదొచ్చేది. నాటకం ఎప్పుడన్నా ఏస్తే రెగ్యులర్‌గా ఉండేది కాదు. రూ. 1000, అదేనండి. 1,500 నాటకం నుంచి వచ్చేవి. హ్మ్. సో, ఈ 5,000 ఒకేసారి రావు. ఎప్పుడో వస్తాయి కానీ, ఆన్ అన్ యావరేజ్ ఒక 4-8,000 ఏదోలాగా వచ్చేవి. ఒక్కొక్కసారి 4, 5 వేలే వచ్చేవి. ఒకసారి నేను అవార్డ్‌కి సెలెక్ట్ అయినప్పుడు రమణాచారి గారు ఇవ్వాల్సి ఉండిందది. జేవి నరసింహారావు రంగస్థల పురస్కారం అని సంవత్సరానికి ఒకరికి బెస్ట్ థియేటర్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇస్తారు. హ్మ్. హ్మ్. నాటకంలో వర్క్ చేస్తే. హ్మ్. ఆయన నాకు ఉద్యోగం కూడా ఆఫర్ చేశాడు. ఎందుకు హ్మ్. కష్టపడతావు ఇలాగా? అప్పటికి 25 ఏళ్ళేమో వచ్చాయి. హ్మ్. మా వాడికి చెప్తాను నీకు ఉద్యోగం ఇస్తాడు చేసుకుంటావా అని. చాలా ఆలోచించా. తీసుకోనా ఉద్యోగం. ఇంట్లోకి కూడా ఆసరా కావాలి. ఇది అవుతదో లేదో తెలీదు. నాకేం హోప్ కనిపించట్లేదు. కానీ మళ్ళీ నేను చేయగలుగుతానా అన్నది క్వెషన్. హ్మ్. ఉద్యోగం. ఆ! హ్మ్. సో, నేను తీసుకోలే. సారీ సార్ అని చెప్పాను. హ్మ్. నేను చేయలేను సార్. సో, మళ్ళీ స్ట్రగుల్. మరి ఏడీగా జాయిన్ అయ్యా అసిస్టెంట్ డైరెక్టర్. హ్మ్. అది చేశా. ఆ సినిమా అయిపోయింది. యాక్టర్‌కి ఆడిషన్స్ ఇస్తున్నా సెలెక్ట్ అవ్వట్లా. అలా ఒక దాంట్లో సెలెక్ట్ అయింది. విజయ్ దేవరకొండ ఏమంత్రం వేశావే. ఓకే. ఆ సినిమాకి చిన్న రోల్. 1 డే, 2 డేస్ రోల్. ఆహా! రోల్‌కి సెలెక్ట్ రోల్. అన్నట్టు యాక్టర్‌గా. యాక్టింగ్. హ్మ్. అదంతే. మళ్ళీ అది ఎప్పటికో లేట్ రిలీజ్. అది ఉందని హ్మ్. కూడా ఎవరికీ తెలియలేదు అప్పుడు. హ్మ్. హ్మ్. మళ్ళీ స్కూల్‌లో టీచర్‌గా జాయిన్ అయ్యా. అది 8,000 అలా వచ్చేవి పర్ హ్మ్. మంత్. హ్మ్. విద్యారణ్య అని స్కూల్ ఉంది. సెక్రటేరియట్ దగ్గర. ఏం చెప్పేవారు? థియేటర్ ఆర్ట్సే. చిన్న ఆ! పిల్లలకి నాటకం చెప్పేవాడిని. ఓకే. ఆ! వాళ్ళకి ప్లేస్ చేయించడం, క్లాసెస్ చెప్పడం, హ్మ్. టీమ్ బిల్డింగ్, ఈ ఎక్సర్‌సైజెస్, హ్మ్. వర్క్‌షాప్స్ ఇవి చేసేవాడిని. హ్మ్. ఒక 1 ఇయర్ చేశా. ఏమో ఎక్కడో కొడుతుంది. సాటిస్ఫాక్షన్ లేదు. ఫ్రెండ్స్ బిజీ అయిపోయారు. అందరూ యాక్టర్‌లు అవుతున్నారు. నాకేం అర్థం కావట్లేదు. డబ్బులు కూడా అంతంతే ఉన్నాయి. హ్మ్. ఆళ్ళిచ్చే డబ్బుల్లో మళ్ళీ నేను బస్ పాస్ కట్టాలి, ఇంట్లోకి ఇయ్యాలి అవన్నీ అయ్యే పని కాదు. తర్వాత ఒక సినిమా 'బొమ్మల రామారం' అని ఒక సినిమాకి నన్ను అడిగారు. హ్మ్. నేను చేయలేనండి అంటే కూడా ఆయన ఎమ్మట పడ్డాడు. అలా అది చేశాను. అక్కడి నుంచి మళ్ళీ సినిమాకొచ్చా. హ్మ్. స్కూల్ మానేశా. హ్మ్. కానీ సినిమాలో మళ్ళీ ఏం అవ్వట్ల. ఏంట్రా ఏం అర్థం కావట్లేదు అన్న సినిమా డిజాస్టర్ అది ఉందని కూడా ఎవరికీ తెలీదు. అదే అండి. అప్పుడు ఒక కాలొచ్చింది. మీరు చిల్డ్రన్ థియేటర్ చేస్తారంట కదా! పిల్లలకి యాక్టింగ్ నేర్పిస్తారంట కదా! మాతో పని చేస్తారా? హ్మ్. అది జీ తెలుగు. ఓహ్! హ్మ్. డ్రామా జూనియర్స్. హ్మ్. ఎళ్ళా ఆఫీస్‌కి. ఎళ్తే ఇలా ఉంటది షో పిల్లలకి నేర్పించాలి, రాయాలి కాంటెంట్లు, వర్క్ చేయాలి. చేస్తారా అంటే ఛాలెంజ్‌గా తీసుకుందాం. నాకు డబ్బులు కావాలి. ఇంట్లోకి ఇవ్వాలి అని చెప్పేసి అది తీసుకొని ఒక టీమ్‌ని ఫార్మ్ చేసి హ్మ్. రాయడం, నేర్పించడం స్టార్ట్ చేశాను. హ్మ్. అదే ఇప్పుడు వన్ ఆఫ్ ద సక్సెస్‌ఫుల్ షోస్ ఆఫ్ జీ. యెస్. యెస్. ఆ! సో, అది అలా స్టార్ట్ చేశా. ఒక 4 ఏళ్ళు అందులోనే అయిపోయింది చూస్తుండగానే. హ్మ్. అప్పుడు 'జార్జ్ రెడ్డికి' ఆడిషన్ ఇస్తే హ్మ్. మల్లేశం, 'జార్జ్ రెడ్డి' ప్యారలల్‌గా చేశాం. ఈ మధ్యలో అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మీరన్నట్టు మీరు ఒక రకంగా మీరు కోరుకున్న ప్రొఫెషనే. హ్మ్. ఏది పిల్లలకి నేర్పించడం అదంతా కూడా దానికి పారలెల్‌గా ఉండే ప్రొఫెషన్ మీరు అనుకున్న ఎగ్జాక్ట్ కాకపోయినా కూడా. హ్మ్. హ్మ్. సో, మీకు అక్కడ డబ్బులు కూడా వస్తున్నాయి. హ్మ్. మీకు ఉన్న బర్డెన్స్ కొంతవరకు తగ్గుంటాయి. కొంతవరకు తగ్గింది సార్. తగ్గిన త చాలా వరకు తగ్గింది. మొత్తం తగ్గింది. ఆ! తగ్గిన తర్వాత ఏంటంటే మనకు బేసిక్‌గా కంఫర్ట్ జోన్‌లోకొచ్చేసిన తర్వాత దాని నుంచి బయట రావాలంటే చాలా ఒప్పుకోదు. మనసు కూడా ఒప్పుకోదు. అన్నీ ఏది ఒప్పుకోదు. అంటే ఇది ఎలా ఉంటుంది సార్ అంటే ఒక 17-30 వేల మధ్యలో వచ్చేది. ఒక్కొక్క షెడ్యూల్‌కి, హ్మ్. ఒక్కొక్క మంత్‌కి అలా ఉండేది. హ్మ్. అయితే రాసేవాడిని, నేర్పించేవాడిని. 2 చేసేవాడిని. దేనికి సెపరేట్ పేమెంట్ ఉండేది. సో, ఒక పాయింట్‌లో పిల్లలతో పని చేస్తున్నప్పుడు నేను స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అయ్యేవాడిని. ఓకే. తక్కువ పిల్లలతో తక్కువ రోజుల్లో ఎక్కువ పని చేయాలి. హ్మ్. మాకిచ్చేది 5 రోజులు. అందులో ఒక రోజు షూట్‌కి పోతది. 4 రోజులు. అంటే మోర్ కార్పొరేట్ కదా! కొంచెం నేను నేర్పించడం కంటే నేర్చుకోవడం ఇష్టం. హ్మ్. అండ్ చిన్న పిల్లలు వాళ్ళు. అండ్ నాకు కూడా ఏమనిపించిందంటే నేను యాక్టర్ అవుదాం అనుకున్నాను కదా! ఇది కాదేమో! హ్మ్. అండ్ నేను నేర్పిస్తున్న షోస్‌కి నా ఫ్రెండ్స్ గెస్ట్‌లుగా వచ్చేవాళ్ళు. హ్మ్. నాతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు నాకు "అరేయ్! ఎలా ఉన్నావురా" అని భుజం మీద చేసుకునే ఫ్రెండ్స్ గెస్ట్‌లుగా వచ్చేవాళ్ళు. హ్మ్.
నాకు బాధేసేది. నేను కూడా అంతే కష్టపడుతున్నాను కదా నిజాయితీగా, ఎందుకు నాకు రావట్లేదు అని. ఎక్కడో అది లోపల తినేస్తూ ఉండేది, తొలుస్తూ ఉండేది. మళ్ళీ ఆడిషన్స్‌కెళ్తున్నాను గానీ ఎక్కడ అయ్యేది కాదు. హ్మ్. అందులో ఒకటి 'శుభలేఖ ప్లస్‌లు' అని ఒకటి చేశా. హ్మ్. ఆ సినిమా ఉందని కూడా చాలా మందికి తెలీదు. అవును. తర్వాత ఓ నాటకం వేస్తే 'పలాస' అని ఇచ్చారు. అదే టైంలో 'జార్జ్ రెడ్డి' కూడా ఆడిషన్ ఏదో పోతే హ్మ్. ఆడిషన్ కూడా కాదాయన. హ్మ్. చూసాడు. అప్పుడేం మాట్లాడలా. మళ్ళీ వాట్సాప్ డీపీ చూసాడు. "ఇది నువ్వేనా?" అన్నాడు. నేనే అన్నాను. "నీ కళ్ళు భలే ఉన్నాయి" అని చెప్పి పిలిపించాడు. హ్మ్. పోయాను. హ్మ్. "తెలంగాణ మాట్లాడతావా?" అన్నాడు. "నాది హ్మ్. తెలంగాణే" అన్నాను. అట్లా రోల్‌కి సెలెక్ట్ చేశారు. హ్మ్. అట్లా అప్పటినుంచి 'జార్జ్ రెడ్డి' రిలీజ్ అయ్యేంత వరకు ఈ దోబూచులాట ఉండింది. హ్మ్. ఫైనాన్షియల్లీ, ఏం చేయాలో ఎమోషనల్లీ. తెలీదు. ఎటు పోవాలో తెలీదు. ఏ కెరియర్ తీసుకుందాం అనేది తెలీదు. హ్మ్. అంటే నేను ఎంచుకో అన్నది ఒకటి. హ్మ్. కానీ సర్వైవల్ కోసం చేస్తున్నవి అన్నీ. హ్మ్. అదే ఎక్కువ బాధేసేది. ఇంకా హ్మ్. ఎండ్ ఆఫ్ ది డే బతకాలి, ఇల్లు గడవాలి, చేయాలి. హ్మ్. సో, ఇందాకన్నారు గదా! అంటే మేము తిరిగిన ఫ్రెండ్సే గెస్ట్‌ల కింద వచ్చేవారని జెప్పి. సో, హ్మ్. ఎవరుండేవారు ఆ టైంలో మీతో ఉన్నవాళ్ళెవరు? ఆ! ఆ! 'దర్శి' వచ్చేవాడు. ఆ! అండ్ ఫస్ట్ 'జీ సినీ అవార్డ్స్‌కి' వర్క్ చేసినప్పుడు ఫస్ట్ టైమ్ షోస్ చేసినప్పుడు విజయ్ దేవరకొండ వచ్చాడు. హ్మ్. తర్వాత కొంతమంది లిరిసిస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. యాక్టర్స్ ఉన్నారు. అంటే రాహుల్ రామకృష్ణ ఉన్నాడు. రాహుల్ నాకు డైరెక్ట్‌లీ ఫ్రెండ్ కాదు గానీ నాకు తెలుసు. హ్మ్. కానీ దర్శి నేను క్లోజ్ ఫ్రెండ్స్. హ్మ్. సో, అంతెందుకు మేము ఫస్ట్ సీజన్ నేర్పించిన పిల్లలు ఫోర్త్ సీజన్‌కి గెస్ట్‌లుగా వచ్చారు. సీరియల్‌లో యాక్ట్ చేస్తూ. ఓకే. ఆళ్ళు గెస్ట్‌ల సీట్‌లో కూర్చుంటే కూడా మేము స్కిట్‌లు నేర్పిస్తున్నాం. ఆ! అరే! ఏంట్రా ఇది లైఫ్ అనిపించింది నాకు. ఆ! అండ్ మేము నేర్పించిన పిల్లలు బిజీ అయ్యారు. అప్పుడు రోషన్, ఆ! కోర్ట్ రోషన్. ఆ! ఆ! వాడు మా సెకండ్ సీజన్ స్టూడెంట్. ఓకే. ఓకే. అప్పుడు తను బిజీ అయ్యాడు. చాలా సినిమాలో కనపడేవాడు. హ్మ్. 'హర్ష్ రోషన్.' ఆ! హ్మ్. హ్మ్. మా పరిస్థితి ఏంట్రా ఇంకా ఇక్కడే ఉంది. నేర్పిస్తూనే ఉన్నాం మేము అని. హ్మ్. హ్యాపీగుండేది. హ్మ్. కానీ అట్ ద సేమ్ టైమ్ ఎక్కడో పోతుందని బాధుండేది. హ్మ్. అట్లాగే చాలా మంది పిల్లలు సీరియల్స్‌లో బిజీ అయ్యారు. సినిమాల్లో బిజీ అయ్యారు. హ్మ్. మేము అదే స్క్రిప్ట్‌లు రాస్తున్నాం, నేర్పిస్తున్నాం. హ్మ్. అండ్ ఫ్రెండ్స్ వస్తున్నారు. ఇంకా బాధేసినా తప్పించుకోని పరిస్థితి. అది మారడానికి కొంత టైం పట్టింది. హ్మ్. ఏ సినీ అవార్డ్స్‌కి నేను ఫస్ట్ సీజన్‌కి నేను స్కిట్‌లు నేర్పించానో, హ్మ్. అదే సినీ అవార్డ్స్ సెకండ్ సీజన్‌కి నేను బెస్ట్ విలన్ తీసుకున్నాను. సూపర్. హ్మ్. 'జార్జ్ రెడ్డికి.' హ్మ్. ఇంకా అక్కడి నుంచి నాకింకా స్ట్రగుల్ పెద్దగా ఏం స్ట్రగల్ తెలీదు. లేదు. బట్ కాకపోతే ఏంటంటే, స్ట్రగుల్ పీరియడ్ నుంచి బయటకొచ్చిన తర్వాత మీరు చెప్పింది ఎప్పుడో ఒకటి అందరికి హాంట్ చేస్తా ఉంటది. అంటే బేసిక్‌గా మనకి జన్మనిచ్చేది తల్లిదండ్రులు. హ్మ్. వాళ్ళ తర్వాత అన్నీ అని చెప్పి రకరకాలుగా మనం అంటే ఎవరికి తోచిన దాంట్లో వాళ్ళు చెప్పే ఏం చేసినా కూడా వాళ్ళ ప్లేస్ అనేది ఇర్రిప్లేసబుల్ మన లైఫ్‌లో. హ్మ్. బట్ మీరు చెప్పిన ఒక మాట మాత్రం అది ఎప్పుడు విన్నా కూడా బాధగా అనిపిస్తూనే ఉంటది. హ్మ్. ఏంటి సిట్యుయేషన్ ఏంటి అసలు? అంటే ఈ చ చివరి చూపు అంటే తలకొరివి కూడా పెట్టలేని స్టేజు అంటే అనేది ఏం అది లేదు సార్. అంటే హ్మ్. 'బొమ్మల రామారం' చేస్తున్నప్పుడు నైట్ హ్యాపీగున్నాం. సంక్రాంతి అది. హ్మ్. అందరం హ్యాపీగా తిన్నాం, పడుకున్నాం. 'పీకే' సినిమా చూస్తుండే మేము ల్యాప్‌టాప్‌లో. హ్మ్. రాత్రి 12, 11:30 ఆ టైంకి పడుకున్నాడు. నా పక్కనే ఉండే. హ్మ్. పొద్దున్నే చనిపోయాడు. హ్మ్. బానే ఉన్నాడు. రాత్రి మాట్లాడుకున్నాం, నవ్వుకున్నాం. మా నాన్నకు ఉర్దూ వచ్చు. హ్మ్. సో, పీకే మా అక్క వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తున్నాడు అతను. ఇతను ఇదన్నాడు. దాని అర్థం ఇది అని. పొద్దున్న చనిపోయాడు. నాకేం చేయాలో అర్థం కాలా. బయటకొచ్చి డైరెక్టర్‌కి ఫోన్ చేశా. మా నాన్న చనిపోయాడు. నాకు గుండు కొడతారు. కంటిన్యూటీలో ఏమన్నా వస్తే మాత్రం చూసుకో అని. నాకు 10 డేస్ టైమ్ ఉంటది. ఈలోపు ఏమన్నా చేసుకోవాలనుకుంటే చేసుకో. ఎందుకంటే అది స్ట్రగుల్ అయ్యే చేస్తున్నారు. ఆళ్ళు కష్టపడి చేస్తున్నారు డబ్బులు ఏ తెచ్చుకొని. సినిమా అప్పండి అది? 'బొమ్మల రామారం.' 'బొమ్మల రామారం.' హ్మ్. సో, చిన్నప్పటి నుంచి పేరెంట్స్ మనకు నాకు చెప్పిన పర్టిక్యులర్‌లీ ఏంటంటే, ఒకరితోని ఒక మాట అనిపించుకోకు. హ్మ్. ఊర్లలో ఏం చేస్తారంటే, పక్కోడి సైకిల్ తీసుకొని నేర్చుకుంటుంటారు అందులో కాలు పెట్టి. హ్మ్. నేను తీసుకునేవాడిని కాదు. హ్మ్. కిందేస్తే మళ్ళీ మా ఇంటికొచ్చి, మీ వాడు కిందేసాడంటారేమో, సైకిల్ డ్యామేజ్ అయిందంటారేమో అని భయం. అట్లానే బండి కూడా నేను రీసెంట్‌గా నేర్చుకున్నా. నన్ను ఎక్కిరిచ్చేవాళ్ళు నీకు బండి రాదని. ఇప్పుడు ఎప్పుడు రీసెంట్‌గా అంటే? జార్జ్ రెడ్డి అప్పుడు కూడా నాకు బండి సరిగ్గా రాదు. ఓకే. 2019 వరకు నాకు బండి సరిగ్గా రాదు. హ్మ్. ఏదో అలా మేనేజ్ చేసేవాడిని భయపడుతూ. హ్మ్. కార్ నేను లాస్ట్ ఇయర్ నేర్చుకున్నాను. హ్మ్. సో, నా కార్ కొన్నాక నేను నేర్చుకున్నాను. మళ్ళీ గుద్దితే స్క్రాచో అదేదో కలరో పోతే ఎవడు పడతాడు ఇవన్నీ అని. హ్మ్. నాకు భయం ఎవరన్నా ఒక మాట అంటారని. హ్మ్. అలాంటిది డబ్బులతో ముడిపడినప్పుడు, నన్ను నమ్మి ఒక సినిమాలో ఒక రోల్ ఇచ్చినప్పుడు, కోట్ల రూపాయలతో వ్యవహారం అయినప్పుడు హ్మ్. నేను ఆన్సరబుల్. అందుకని ఫస్ట్ నేను డైరెక్టర్‌కి ఫోన్ చేశా. మా నాన్న చనిపోయాడు మీరేం చేస్తారో చేయండి అని. అండ్ శవం ముందు నడవడం ఆచారం. ఆహ్, చనిపోయిన తర్వాత. నేనది నడవలేదు. ఎందుకు అంటే అది నడిస్తే ఊరు దాటి రాకూడదు నేను 10 రోజులు. అది మా అమ్మ నడిచింది. పొలిమేర దాటుకో ఆ! అందుకని నేనది చేయాల. అది నాకు బాధేసింది. మా చుట్టాలు తిట్టారు, మా ఊరు వాళ్ళు తిట్టారు. అది నేను చేయలా. హ్మ్. అండ్ మా మదర్‌కి డిమెన్షియా వచ్చింది. హ్మ్. నేను పలాసలో షూట్ చేస్తున్నా. 'పలాస 1978'
ఆవిడ షూట్ మధ్యలోనే చనిపోయింది. అప్పుడు థర్డ్ డే నేను మళ్ళీ సేమ్ అన్నీ హాఫే ఇంకా అవి తప్పలేదు నాకు. హ్మ్. థర్డ్ డే ఆవిడకి ఏదో బేసిక్‌వి అవి చేసేసి మళ్ళీ థర్డ్ డే నైట్ నేను పలాస్ ఎళ్ళిపోయా. హ్మ్. సో, అది గిల్ట్ ఉంటది. అంటే కనీసం ఇవన్నా లాస్ట్ అయినా నేను రైట్స్. కరెక్ట్‌గా చేసుండాల్సిందేమో. హ్మ్. హ్మ్. బట్ కాకపోతే ఇప్పుడు ఈరోజు మీరున్న పొజిషన్‌లో హ్మ్. అంటే ఎవరన్నా పిల్లలు ఎదిగితే వాళ్ళకుండే ఆనందం వేరు. హ్మ్. సో, ఈరోజు ఇలాంటి పొజిషన్‌లో ఉన్నారు. ఇప్పుడు అనిపిస్తా ఉంటదా? ఆళ్ళు ఉండంగా ఈ పొజిషన్ వచ్చుంటే గనక, వాళ్ళు చూసుంటే గనక అనేది? ఎవ్రీ సెకండ్ అనిపిస్తుంది. హ్మ్. ఏంటంటే ఎక్కువ సెలబ్రేట్ చేసుకునేది వాళ్ళే. నేను రేడియోలో వర్క్ చేసినప్పుడు మా నాన్న వినేవాడు. హ్మ్. అందరికి చెప్పేవాడు. మా వాడిది షో వస్తుంది వినండి అని. హ్మ్. అండ్ తర్వాత నా టీవీలో నేను చేసింది కూడా చూడలే. డ్రామా జూనియర్స్‌లో ఏంటంటే బెస్ట్ స్కిట్ చేసినప్పుడు స్టేజ్ ఎక్కించేవాళ్ళు. మెంటర్ హ్మ్. ఎవరు బాగా నేర్పించారు అని. హ్మ్. అది మా అమ్మ చూసేది. హ్మ్. అక్కడక్కడ మా అమ్మ భోజనాలకు పిలిచినప్పుడు, పక్కింటోళ్ళతో మాట్లాడినప్పుడు, "మీ వాడొచ్చాడు తెలుసా టీవీలో ఈరోజు" అని పొంగిపోయేది. హ్మ్. ఆమె చెప్పింది తెలుసా నీ గురించి నువ్వు టీవీలో వచ్చినావంట చూసారంట ఆళ్ళని. అది స్క్రీన్ మీదకొచ్చినప్పుడు ఆవిడున్నప్పుడు 'బొమ్మల రామారం', 'గాజీ' అవేవి తెలీదు. అంటే పాజ్ కొట్టి చూపిచ్చే సినిమాలు. ఇగో హ్మ్. ఇక్కడున్నా నేను అని. ప్రాపర్ రోల్ పడేప్పటికి ఆమె కూడా లేదు. హ్మ్. సో, సంపాదించే డబ్బుకి, వచ్చే పేరుకి విలువ లేదు అనిపిస్తది నాకు. హ్మ్. అంటే వస్తే రాని ఏముంది ఇప్పుడు అనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు నాకు వైఫ్ ఉంది. ఒక బాబున్నాడు. వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. హ్మ్. బట్ ఆ సాటిస్ఫాక్షన్ ఒక 50% ఏంటంటే ఒక 30 ఏళ్ళు నా కోసమే ఉన్న వాళ్ళు, హ్మ్. నేను బాగుపడ్డాక చూడాలనుకున్న వాళ్ళు, బాగుపడితే చూద్దాం అనుకున్న వాళ్ళు, హ్మ్. నాకు పెళ్ళై పిల్లలుంటే చూద్దామని సంతోషపడదాం అనుకున్న వాళ్ళు, అవి ఉండేటప్పటికి లేదు. హ్మ్. అదొకటి ఉంటది. అది ఓకే. ఎప్పటికి ఉంటది. హ్మ్. నాకు తెలిసి నేను పోయేదాకా ఉంటది. మరైతే మీకు పెళ్లి అంటే లవ్ మ్యారేజా? నాకు తెలిసి మీకున్న ఇంట్రోవర్ట్‌నెస్‌కి మీరు లవ్ చేసి చేయడం అనేది లవ్ ఏం లేదు. పరిచయం నాకు తను. హ్మ్. ఫ్రెండ్‌కి ఫ్రెండ్. హ్మ్. సో, అలా కొంతకాలం మాట్లాడాను. హ్మ్. ట్రావెల్ చేసి చూసాను. హ్మ్. కంఫర్టబుల్ అనిపించినప్పుడు, కంపాటబుల్ అనిపించినప్పుడు హ్మ్. ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకున్నాను. హ్మ్. బట్ కంపాటబుల్ అయన్నీ అంటే మనకి మాట్లాడుతున్నప్పుడు, లవ్ చేస్తున్నప్పుడు ఒక రకంగా 1 ఇయర్ ఉంటది. తీసుకున్నా నేను. ఆ! టైం తీసుకున్నా. అంటే హ్మ్. నాకు బేసిక్‌గా మనస్పర్ధలు, గొడవలంటే భయం. హ్మ్. మనము తెలిసి, తెలియక ఎవరితోనూ హర్ట్ చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. హ్మ్. అందుకని ఎక్కువ టైమే తీసుకున్నాం. హ్మ్. ఓకే అనుకున్నాకే పెద్దలకి చెప్పాను. హ్మ్. మీరున్న జోన్ వలన ఏమన్నా ఎంచుకునే సినిమాలు మారుతా ఉంటాయా? మారతాయి సార్. హ్మ్. నేను థియేటర్ విజిట్‌కెళ్ళా. ఒక అబ్బాయి సడెన్‌గా నేను అలసిపోయి కూర్చున్నానక్కడ. ఒక అబ్బాయి వచ్చి కథ చెప్తాను సార్ 1 మినిట్ అన్నాడు. హ్మ్. సార్ మూడ్ లేదు సార్ నేను అలసిపోయాను అంటే, 1 మినిట్‌లో చెప్తాను సార్ అని కథ చెప్తాడు. మీకు బాగా సూట్ అవుతది. ఒక ఊరి కథ. హ్మ్. ఏంటి ఆళ్ళకి అది కరెక్ట్‌గా ఊరోడు అన్న ఆ! మావాడు, మా ఊరివాడు, మా ఇంటి పక్కన ఇలానే ఉంటారు. అలాగా ఫిక్స్ అయిపోయారు. హ్మ్. అండ్ మీరన్న దాంట్లో ఏంటంటే, నేను యాక్ట్ చేసేది నాకు చాలా ఈజీ. పాపం ప్రతాపో, టక్ జగదీశో నాకు కష్టం. హ్మ్. నాది కాకుండా కొంచెం మీటర్ దాటడం నాకు కష్టం. హ్మ్. అండ్ ఒక ప్రీ వెడ్డింగ్ షో అలాంటియన్నీ అవి అది మీ నాకిష్టం. మీటర్‌లో. మీటర్. అంటే మీటర్. ఆ! యాక్ట్ చేయక్కర్లా. హ్మ్. మామూలుగా మాట్లాడితే కెమెరా ముందు మామూలుగా మాట్లాడితే సరిపోద్ది. హ్మ్. అయితే ఇలాంటి వాటి వల్ల ఏమైపోద్దంటే, మామూలుగా ఈ పదాలు వింటూ ఉంటాను నేను. ప్యారలల్ సినిమా, హ్మ్. ఆల్టర్‌నేట్ సినిమా అని. మామూలుగా నేను ఎక్కువ పక్కింట్లో టీవీ చూడడం వల్ల ఏంటంటే, ఇంట్లో టీవీ ఉండకపోయేది. హిందీ సినిమా ఎక్కువ చూసేవాడిని. హ్మ్. నాకు అందులో చాలా వరకు ఈ ఫాంటమ్ బ్యాచ్ ఉంటది. 'విక్రమాదిత్య మోత్వాని', హ్మ్. 'అనురాగ్ కశ్యప్' హ్మ్. ఈళ్ళ బ్యాచ్ ఉంటది. హ్మ్. ఈళ్ళ సినిమాలు నాకు బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. అవి సినిమాల్లా అనిపించేవి కాదు. హ్మ్. ఇటనే అవుతదేమో, నేచురల్‌గా ఉన్నారే ఈళ్ళు భలే హ్మ్. ఉన్నారే అనిపించేది. హ్మ్. ఆ వరల్డ్‌లో పెరగడం వల్లేమో నాకు అదే నచ్చుతది. హ్మ్. ఎప్పుడైతే లౌడ్ మెలో వస్తదో అది సినిమా అని నాకు తెలుస్తూ ఉంటది. ఓకే. ఇది లైఫ్ అనిపించినప్పుడు నాకు ఎప్పుడు 'పాన్ సింగ్ తోమర్' ఇవి చూస్తున్నప్పుడు హ్మ్. నాకు సినిమా నేను స్క్రీన్ మీద చూస్తున్నాను. ఈళ్ళు యాక్ట్ చేస్తున్నారు అనిపించింది. హ్మ్. నాకు తెలిసిన సినిమా అదే. అది ఆల్టర్‌నేటివ్ అంటారా? పారలెల్ సినిమా అంటారా? ఏ పేరన్నా పెట్టుకోండి. హ్మ్. ఫస్ట్ థింగ్ నేను హ్యాపీగా ఉండాలి. నా ప్రాజెక్ట్‌తో, నా రోల్‌తో హ్మ్. అప్పుడే నేను ఇంకొకరిని నా పెర్ఫార్మన్స్‌తో, నా స్క్రిప్ట్‌తో నేను కన్విన్స్ చేయగలుగుతా. హ్మ్. సో, అవతలోళ్ళు తెచ్చినా కూడా నేను చాలా సందర్భాల్లో నేరేషన్‌కెళ్ళి, "సార్ ఇది నేను చేయలేను సార్. హ్మ్. దీనికి గోపీచంద్ గారైతే కరెక్ట్ సార్." సజెస్ట్ చేస్తారు. సజెస్ట్ కాదు. హ్మ్. నాకు కథ వింటున్నప్పుడు ఎవరు గుర్తొస్తారో అది వాళ్ళ పేరు చెప్పేస్తా. చెప్తా. అదే అంటున్నా. హ్మ్. ఇది 'విశ్వక్సేన్' గారికైతే నాకంటే చాలా బావుంటది సార్. నేను ఇలా హ్మ్. చెప్పొచ్చిన సందర్భాలు గూడా ఉన్నాయి. హ్మ్. నాకు అర్థమైపోద్ది నేను లాగలేను అని. హ్మ్. బట్ కాకపోతే ఇండస్ట్రీలో హ్మ్.
ఓకే చేయడం కన్నా ఎక్కువ పెద్ద విషయం ఏంటంటే నో చెప్పడమే కదా! అవును. ప్లస్ మనకి అంత లగ్జరీ అనేది మీకు ఉందనేది చాలా ఉంటదా? మదన పడేవాడిని సార్. హ్మ్. బిగినింగ్‌లో నో చెప్పాలంటే ఎలా చెప్పాలి అని నలుగురు ఫ్రెండ్స్‌ని అడిగేవాడిని. మీరు నో ఎలా చెప్తారు అని. ఏముంది డేట్స్ లేవని చెప్తాము, లుక్ కుదరట్లేదని చెప్తాము, హ్మ్. లేకపోతే మేనేజర్ మీద వదిలేస్తాం. ఇట్లా ఏవో చెప్పేవాళ్ళు. అన్ని బట్టి పట్టుకునేవాడిని. హ్మ్. రాసుకునేవాడిని, నోట్ హ్మ్. చేసుకునేవాడిని. ఎవరికి ఏ ఆన్సర్ చెప్తే కరెక్ట్ ఉంటది అని. హ్మ్. బిగినింగ్‌లో అలా తప్పించుకున్నాను. ఓరల్‌గా చెప్పడం కూడా నాకు వల్ల అయ్యేది కాదు. టైప్ చేసి పెట్టేవాడిని. హ్మ్. ఒక్కొక్కసారి ఎవరైనా జెన్యూన్‌గా అనిపిస్తే మాత్రం లేదండి నాకు నచ్చలేదు. చెప్పేవారు. అలా చెప్పాను. చాలా హ్మ్. రేర్ అలా హ్మ్. చెప్పడం. హ్మ్. నోటితో చెప్పడం. ఒక పాయింట్ తర్వాత ఇదే బతుకుదెరువు అయినప్పుడు, హ్మ్. దీంట్లోనే ఉండాల్సొచ్చినప్పుడు, ఎవ్రి సినిమా మ్యాటర్ అయినప్పుడు, దీంట్లో మొహమాట పడితే హ్మ్. ఇంక మనం పోతాం. యెస్. కాబట్టి ముందు హ్మ్. మనం బతకడం అవసరం, నిలబడడం అవసరం. హ్మ్. కాబట్టి నచ్చితేనే చేద్దాం. హ్మ్. అవతలోళ్ళు పెద్దోళ్ళుంటారు, పెద్ద బ్యానర్ ఉంటది, పెద్ద హీరో ఉంటారు. మన మొహమాటానికి పోతే మనం పోతాం హ్మ్. అనిపించిన రోజు హ్మ్. నో చెప్పడం స్టార్ట్ చేశాను. హ్మ్. లేదు సార్ అవ్వట్లేదు. నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. నాకు హ్మ్. రేర్‌గా మేనేజర్‌తో చెప్పించడం కూడా చాలా రేర్. నేనే హ్మ్. చెప్పేస్తా. హ్మ్. ప్లీజ్ సార్ ఈ ఒక్కసారికి నన్ను అవ్వట్లేదు నాతో. బట్ మీ మేనేజర్ కూడా మీ మీ స్టాఫే అని విన్నాను. నిజమేనా అది? అంటే అప్ మేనేజర్‌లు మారుతూ ఉన్నప్పుడు నా స్టాఫే ఎక్కువ శాతం నన్ను చూసుకుంటూ ఉంటారు. నా స్టాఫ్ మోర్ లైక్ నా ఫ్యామిలీయే. అంటే హ్మ్. అన్న శివన్న ఆయన హెయిర్ అండ్ మేకప్ అవి చూసుకుంటారు. నా టీమ్ మొత్తం తనే చూసుకుంటాడు. హ్మ్. ఆహ్, ఏ రోజు కూడా నా దగ్గర పని చేస్తున్నట్టు తను ఫీల్ అవ్వడు. వీళ్ళు నా స్టాఫ్ అని నేను ఫీల్ అవ్వను. హ్మ్. కలిసెళ్తాం, కలిసి తింటాం, కలిసి ఉంటాం. హ్మ్. నేను నాకు బాగా గుర్తు 'కుమార శ్రీమతి' చేస్తున్నప్పుడు నా స్పాట్ బాయ్ ఉన్నాడు. హ్మ్. ఆడెక్కడో దూరం ఇచ్చారు ఆడికి హోటలు. అంటే మీకు రకరకాల హోటల్స్. అదే. "ఒరేయ్! అంత దూరం ఏం వెళ్తావు? ఇక్కడే ఉండరా నాకు పొద్దున కలిసెళ్ళొచ్చు. ఏమన్నా అవసరమైతే చెప్పొచ్చు. కొంచెం హెల్త్ కొంచెం బాలేదు." హ్మ్. అని నాతోనే ఉన్నాడు. హ్మ్. సెట్‌లో చాలా మంది మాట్లాడుకున్నారు. హ్మ్. "హీరోతో స్పాట్ బాయ్ ఉన్నాడంట తెలుసా? అక్కడే ఉన్నాడంట తెలుసా?" అని. అందులో ఏం గొప్పుందో నాకు తెలీదు. హ్మ్. ఈవెన్ నా నా టీమ్ అయినా ఎవరైనా హ్యూమన్ బీయింగ్సే. హ్మ్. నా స్టాఫ్ కూడా నన్ను అలాగే చూసుకుంటారు. నేను వాళ్ళని అలాగే చూసుకుంటాను. హ్మ్. అది నాకు వాటర్ ఇచ్చే ఒక ప్రొడక్షన్ బాయ్ అయినా, ప్రొడ్యూసర్ అయినా యెస్. నాకందరూ ఒకటే. హ్మ్. అదే ఇప్పుడు మీరన్న శివన్న పేరే వినిపిస్తా ఉంటది యాక్చువల్‌గా. ఆయనే డేట్స్ చూసుకుంటున్నారు. 'త్రివీర్' గారి మేనేజర్ అని చెప్పేసి అంటున్నారు. హ్మ్. చూస్తాను. హ్మ్. సరే అయితే ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు. అంటే ఇప్పుడు నేను సంపాదించే డబ్బో లేకపోతే నాకొచ్చే పేరో నేను పెద్దగా ఇప్పుడు దాన్ని అంతగా తీసుకోలేకపోతున్నాను. వస్తుంది వాట్ ఈస్ బట్ కాకపోతే ఎలా ఉంటదంటే ఒక అప్రోచ్ అనేది ఎలా ఉంటది డబ్బు విషయంలో? ఇప్పుడు ఎందుకంటే మీరు లోస్ చూసొచ్చారు. మీరు ఇంతకు ముందు చెప్పారు. అంటే ఒక 4000, 5000కి మీరెంత కష్టపడ్డారని చెప్పారు. ఇప్పుడు ఒక లక్షలో, ఒక కోట్లు దాకా వచ్చినప్పుడు, ఈ రెమ్యూనరేషన్‌లో ఇవి వస్తున్నప్పుడు ఏమనిపిస్తది లైఫ్‌లో నెక్స్ట్ స్టెప్‌కి ఎలా ఉపయోగించుకోవాలనిపిస్తది వాటిల్ని? ఎలా ఎలా చూస్తారు మీరు డబ్బుని? డబ్బు అనేది నాకు ఒక అవసరమే సార్. అంటే హ్మ్. అవసరం అంటే హ్మ్. కార్‌లో డీజిల్ కొట్టించాలి. డబ్బులు కావాలి. హ్మ్. ఆహ్, పలానా సినిమా చూడాలి, లేకపోతే ఒక జ్యూస్ తాగాలి, ఒక చాయ్ తాగాలి, ఒక బిర్యానీ తినాలి. దానికి డబ్బులు కావాలి. హ్మ్. అంతేగాని నాకు పెద్ద ప్లానింగ్స్ ఏం లేవు సార్. ఇప్పుడు కూడా హ్మ్. నేను మా వైఫ్‌తో ఇదే చెప్తుంటే ఏంటంటే, హ్మ్. నాకు ఒక 5 ఎకరాల పొలం కావాలి. హ్మ్. దానికి నేను సంపాదించాలి. 5 ఎకరాల పొలంలో కోళ్ళు, కుక్కలు, మేకలు, పిచ్చుకలు అన్నీ ఏసేసుకుంటా. హ్మ్. అందులో ఒక బోరేసుకొని చేయగలిగితే నేను మరీ వ్యవసాయం వరి పండించకపోవచ్చు. కానీ పీస్‌ఫుల్‌గా హ్మ్. నేను షూట్ లేకపోతేనో, లేకపోతే రేపు పొద్దున ముసలోడయిపోయాకో నా వరల్డ్ అది. అది సంపాదించాలంటే ఈ రోజు పరిస్థితుల్లో ఎకరం ధరలు ఎక్కడో ఉన్నాయి. హ్మ్. కష్టపడాలి. హ్మ్. ఇప్పుడు నేను ఎప్పటికి నేను అదే చెప్తుంటా ఏంటంటే, నాకు ఒక 5 ఎకరాల పొలం కావాలి. హ్మ్. దానికి నాకు డబ్బులు కావాలి. హ్మ్. సో, డబ్బులిచ్చేది సినిమాయే. ఏంటి సార్ ఇప్పుడంటే ఇన్ని సినిమాలు చేసిన హీరో దగ్గర హ్మ్. ఒక 5 ఎకరాలు పొలం కొంటానికి కూడా డబ్బులు లేవా ఇంకా అనుకోవచ్చా? అంటే సార్ నేను షాద్ నగర్ నాది. హ్మ్. నాకు భయమేంటంటే నన్ను జస్ట్ జూబ్లీ చెక్ పోస్ట్ ఎళ్ళినా నాకొక రకమైన షివరింగ్ వస్తది. అమ్మో! హైదరాబాద్ నుంచి దూరంగా వచ్చేసాను నేనని. ఓకే. అంటే నాకు పరిధులేంటంటే మాక్స్ జడ్చర్ల హ్మ్. లేకపోతే బాలానగర్ అది మా ఊరు. హ్మ్. జస్ట్ జడ్చర్ల దాటినా కూడా అమ్మో! మా ఊరు వదిలేసి వచ్చానే చాలా దూరం వెళ్ళిపోయానని సైకలాజికల్లీ డల్ అయిపోతా నేను. అండ్ నేను చదువుకున్న రోజులు ఇవన్నీ కూడా ఆ! సికింద్రాబాద్ ఎళ్తే నాకు వేరే ఊరది. ఓకే. మాక్స్ మెహదీపట్నం. మళ్ళీ గచ్చిబౌలి వస్తే కూడా వేరే ఊరు నాకు. హ్మ్. సో, నేనుండే ఏరియా కాస్ట్లీ ఏరియా. 5 ఎకరాలు ఎక్కడైనా వేరే రాష్ట్రం పోవచ్చు, వేరే ఏరియా పోవచ్చు కానీ ఆ!
అదేంటో సార్ ఊరు నుంచి రావడం వల్ల ఏమో తెలీదు గానీ, నాకు నైట్ 9:00 అయితే భయం స్టార్ట్ అవుతది. ఇప్పటికి. ఏంటంటే, ఆ! అమ్మో! నేను ఇంటికెళ్ళలేదు. ఇంకా దూరం ఉన్నాను అని. అండ్ నైట్ షూట్ చేసేటప్పుడు ఎక్కడన్నా షూట్ చేస్తాం కదా! ఆ! బల్బ్ వెలుగుతుందనుకోండి ఏ 11 గంటలకో, హ్మ్. అబ్బా! ఈడు కూడా నాతో పాటు మేలుకున్నాడు అనిపిస్తది. లేదు అన్ని లైట్లు ఆఫ్ ఉన్నాయంటే, అమ్మ! అందరూ పడుకున్నారు నేను ఇంకా పడుకోలేదు అనిపిస్తది. ఆ! ఇంత బేసిక్‌గా నాకు భయం ఇంత చిన్న ఇన్ని ఇలాంటి భయాలుండేదా ఇంకా? అంటే మేము ఊరు నుంచి కదా! అహా! ఈవెన్ అదే ఊరు మన నుంచి అయినా కూడా ఊర్లలో 8:30, 9కే ఆ! పడుకుంటాం సార్. పడుకుంటారు. ఈవెన్ 2017 వరకు మేము ఇప్పుడు కాటేదాన్‌లో ఉన్నాము. హ్మ్. మా పేరెంట్స్ పొద్దున 5కి లేవాలి. హ్మ్. లేస్తే గాని మళ్ళీ ఆళ్ళు ఉద్యోగానికి వెళ్ళడానికి కుదరదు. హ్మ్. ఆళ్ళతో పాటు నేను లేస్తాను. హ్మ్. ఎందుకంటే సౌండ్ అవుతది. ఇంట్లో హ్మ్. మాట్లాడుకుంటుంటాం. హ్మ్. సో, వాళ్ళు 5కి లేవాలంటే 9కి పడుకోవాలి. హ్మ్. సో, నేను పడుకుంటా. హ్మ్. నాకు కొన్ని ఏళ్ల పాటు అంటే ఆల్‌మోస్ట్ 2017, 18 వరకు హ్మ్. 9కి పడుకోవడం అలవాటు. 18 వరకు. 18 వరకు. హ్మ్. కోవిడ్‌లో నేను లేట్‌గా పడుకోవడం స్టార్ట్ చేశాను. హ్మ్. దానికి బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా నేను 9 లోపే చదివి పడుకుంటా. హ్మ్. అది ఇంటర్మీడియేట్ ఏది ఉన్నా 10థ్ హ్మ్. ఏదున్నా. మళ్ళీ పొద్దున 5 గంటలకు లేసి చదువుతా. హ్మ్. అది సైకలాజికల్లీ ఎలా ఉండిపోయిందంటే మా ఊరు దూరం దాటి ఎళ్ళిపోతే మా అత్తగారి ఊరు కరీంనగర్. కరీంనగర్ ఎళ్ళాలంటే ఒక యుద్ధం అయితది నాకు. అంత దూరం నేను రాను అని. నన్ను బతిమిలాడాలి కరీంనగర్ రమ్మనడానికి. ఆ! సో, అందుకని నేనుండే ఏరియాలో 5 ఎకరాలు సంపాదించాలంటే నేను చాలా చేయాలి. ఓకే. అంటే ఇప్పుడన్నారు 9 గంటలకు పడుకొని 5 గంటలకు లెగడం అలవాటని. హ్మ్. మనకు టైమొస్తే తినడానికి కూడా టైం ఉండదు యాక్చువల్‌గా. అవును. మరి ఇప్పుడు మీ టైం నడుస్తుంది. సైకిల్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి గదా! మరి ఎలా ఏమనిపిస్తుంది? ఇప్పుడు కూడా 5కే లేస్తాను సార్. 5, అహా! 5:30 5కి లెగిస్తారు. బట్ 9కి పడుకునే ఛాన్స్ ఉండదు గదా! ఆ అవ్వదు. ఆ లగ్జరీ కోల్పోయారు మీరు. అవును. సో, ఏమనిపిస్తుంది? ఒకటి కావాలంటే ఒకటి కోల్పోవాలి ఆబ్వియస్‌గా. అవును. మీకు ఫేము, నేము, స్టార్డము ఇవన్నీ రావడంతోటి కొన్ని కోల్పోయారు. ఏమనిపిస్తుంది? అంటే నాకు 8 అవర్స్ స్లీప్ చాలా నేను ఫీల్ అవుతా సైకలాజికల్. నాకు 8 అవర్స్ లేకపోతే పిచ్చి లేసిపోద్ది నాకని. హ్మ్. అది 6 అయింది, 7 అయింది. ఒకసారి ఇరిటేట్ అవుతుంటా నేను. ఏంటంటే 11 అయింది, 10:30 అయింది అన్నప్పుడు భయం స్టార్ట్ అవుతది. పడుకుంటా నేను పొద్దున నేను లేవాలి అని. హ్మ్. ఒకసారి అవ్వదు. హ్మ్. మీటింగ్స్ అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు అవును. రకరకాల రీజన్. అవును. ఏంటిది అంటే మొహం ఏదో బాగవ్వదు లేకపోతే ఇదని కాదు. అలవాటైన పానం గదా! ఇరిటేట్ అవుతూ ఉంటా. నైట్ హ్మ్. షూట్ అయినప్పుడైతే మా టీమ్ మొత్తం అలర్ట్ ఉంటది. హ్మ్. మామూలుగా అన్నగారు అనడం శివన్నకి ఊత పదం. అన్నగారికి నైట్ షూటు జాగ్రత్త అని. ఏంటంటే ఒక ఫ్లాస్క్ కాఫీలో పక్కనే ఉంటది. అంటే హ్మ్. ఎప్పుడు అడిగినా నిద్రొస్తున్నప్పుడు తాగడానికి. హ్మ్. లేకపోతే పాటలు వింటూ ఉంటా, నడుస్తూ ఉంటా. హ్మ్. చిన్న ఒక 1 అవర్ మీకు బ్రేక్ ఉంది అనగానే ఎళ్ళిపోయి పడుకుంటా నేను. హ్మ్. లేపితే ఇరిటేషన్ కోపం వస్తుంటది. నేను రాను అని అరవాలనిపిస్తుంటది. కానీ కుదరదు గదా! లేచి చిరాకు పడి కళ్ళలో ఆ డ్రాప్స్ యేసుకొని, ఆ రెడ్‌నెస్ పోగొట్టుకొని, మళ్ళీ హ్మ్. ఇబ్బందిగా అబ్బా! అనుకుంటూ షూట్ హ్మ్. ఇబ్బందే. నైట్ షూట్స్ అంటే నా వల్ల కాదు. హ్మ్. కానీ తప్పదు. అయితే మీ హీరో అనే పదం వచ్చినప్పుడు అన్నారు. అంటే ఇంకొక 3, 4 సినిమాల తర్వాత అలవాటు చేసుకోవాలేమో తప్పదేమో! ప్రస్తుతానికైతే నాకు లేదని జెప్పి. అంటే మనల్ని మనం మార్చుకోవాల్సొస్తదా ఒక రకంగా? మనకిష్టం లేకపోయినా కూడా మన సెల్ఫ్‌ని వదులుకొని ఒక షెల్‌లోకెళ్ళాల్సొస్తదంటారా? కొంత మారాను సార్. నేనంటే నాకు ఫస్ట్‌లీ నా వాట్సాప్ స్టేటస్‌లు చూసేవాళ్ళు హ్మ్. నేను పెట్టకపోతే మెసేజ్ చేసేవాళ్ళు. ఏంది పెట్టలేదు వాట్సాప్ స్టేటస్ అని. నేను నేచర్ పెట్టేవాడిని. ఏదో కోతి కామెంట్స్ రాసుకునేవాడిని. ఏదో సరదా నాకది. హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్ లాగా. హీరో అయ్యావు మానేయి ఏందిది స్టేటస్‌లు ఏంది అని నాకిలా చెప్తూ ఉండేవాళ్ళు. సినిమా వాళ్ళు ఓకే. చెప్తుండేవాళ్ళు. నా మేనేజర్ చెప్తుండేవాడు. అండ్ హ్మ్. ఫ్రెండ్స్ కూడా చెప్తుండేవాళ్ళు. ఇప్పటికి హ్మ్. కూడా నన్ను ఏడిపిస్తుంటారు ఏదైనా పెట్టినప్పుడు. "అన్న నువ్వు హీరో అన్న మర్చిపోకన్నా" అని. హ్మ్. హీరో అయినా కూడా నన్ను నేను ఎందుకు కోల్పోవాలని నేను పెడుతూ ఉంటా. హ్మ్. అప్పుడప్పుడు ఇన్‌స్టా స్టోరీలు కూడా పెడుతూ ఉంటాను నేను. హ్మ్. హ్మ్. అది కొంత రెస్ట్రిక్షన్ వచ్చింది. బట్ స్టిల్ పెడుతూ ఉంటా. బట్ ముందంత లేను. హ్మ్. అట్లానే కొన్ని కొన్ని సార్లు "అరే! నువ్వు కార్‌లోనే ఉండరా టీ ఇక్కడికే తెస్తామంట." ఎందుకు ఇక్కడికే తేవాలి? నేనొస్తాను కిందికి అని. హ్మ్. నాకంత మీద పడిపోయేంత సీన్ ఏం లేదు. హ్మ్. నేను ఎక్కడికైనా పోతా. హ్మ్. కొంతవరకు ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా మెయింటైన్ చేయడం అన్నది ఒక రకంగా తయారు చేసేసారు. ఏంటంటే బట్టలకి ఇట్లా ఏదో బ్రాండ్ ఉండాలి. హ్మ్. షూస్ అనేవి బాగుండాలి. పర్ఫ్యూమ్ ఉండాలి. హ్మ్. అవి నార్మ్స్ ఏమో నాకు తెలీదు. కారు మంచిగుండాలి. హ్మ్. ఇట్లా ఏదో చెప్తూ ఉంటారు. నేను అన్నీ యాక్సెప్ట్ చేశాననను గానీ, కొంత మారా. హ్మ్. అంటే మారాల్సొచ్చిందంటారా? మారాల్సొచ్చింది. హ్మ్. కొంత మారా. అంటే హ్మ్. నేను ఆఫీస్‌కెళ్ళినా గూడా ఇది నాకు కంఫర్టబుల్. నేను ఇట్లా కూర్చుంటా. హ్మ్. మళ్ళీ చూసి కొంచెం నాకు లగ్జరీ ఉందనుకోండి. అంటే అవతలి మనిషి సరదాగున్నాడు అన్నప్పుడు నేను ఇట్లా పెట్టుకుంటా. ఇట్లా పెట్టుకుంటా యాక్చువల్లీ. హ్మ్. ఇట్లా ఇట్లా హ్మ్. కూర్చోవడం నాకు అలవాటు. హ్మ్. లేదు కొంచెం సీరియస్‌గా, స్ట్రిక్ట్‌గా ఉన్నప్పుడు నేనింకా ఇబ్బంది పడుతూ కూర్చుంటా ఇట్లా ఇంకా హ్మ్. నేను. సో, ఇవి సైకలాజికల్లీ అండ్ ఈవెన్ అపియరెన్స్ వైస్ హ్మ్. ఇవి కొంతవరకు మారా. హ్మ్. సో, అంటే బేసిక్‌గా మనకు మనం ఎప్పుడు మంచోళ్ళమే సార్. హ్మ్. కాకపోతే ఎప్పుడో మనతో మనం కూర్చున్నప్పుడు మనకర్థమవుద్ది. మనం చేసేది ఏదో ఒకటి తప్పు జరుగుతుందేమో,
మనం ఏమో అలా చేసి ఉండకూడదేమో అని చెప్పి. మనలో ఇది చెడ్డ అలవాటు ఉందని మనకు మాత్రమే తెలుస్తది. బయట వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా కూడా. హ్మ్. సో, అలా ఇంకా మార్చుకోవాల్సిన చెడ్డ అలవాటు మీలో ఏమన్నా ఉందా? చాలా ఉన్నాయి. హ్మ్. నాకు పేషెన్స్ అనేది బయట అంటే ఇండస్ట్రీలో ఎక్కువే ఉండాలి కానీ, హ్మ్. నాకు షార్ట్ టెంపర్. అవునా? అసలెప్పుడు మాకసల ఆ దరిదాపుల్లో కూడా మీరున్నట్టుండరు. చాలా కోపం ఎక్కువ. ఆ! అంటే ఓసీడీ అంటే అది ఆర్టిస్టిక్ క్రియేటివ్ ఓసీడీ. హ్మ్. నేను అనుకున్నట్టు అవ్వకపోతే నాకు చాలా ఇరిటేట్ అయిపోతాను. అది హ్మ్. యాక్టింగ్ అవ్వచ్చు, డైలాగ్ అవ్వచ్చు, ఫైనల్ ప్రొడక్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. హ్మ్. నేను ఇలా అనుకున్నానే, ఇలా రాలేదే అనిపించినప్పుడు రీజన్ ఏదైనా అది ఇరిటేట్ అవుతా. హ్మ్. అండ్ దాన్నేమంటారు, స్వీట్స్ నాకు పిచ్చి. హ్మ్. మామూలుగా యాక్టర్స్ అందరూ ఏం చేస్తారంటే స్వీట్స్ తినరు. హ్మ్. షుగర్‌లెస్ టీలు లేకపోతే స్వీట్స్ మొత్తానికి అవాయిడ్ చేస్తారు. హ్మ్. కానీ నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా మెల్లగెళ్ళి తినేసి వచ్చేస్తూ ఉంటా. హ్మ్. అండ్ వర్కౌట్ చేయాలి. హ్మ్. అందరూ చెప్తుంటారు. వర్కౌట్ చేయి మజిల్ లాస్ అవుతది. ఒక ఏజ్ తర్వాత అవసరం, అవసరం అని. నాకెందుకో జిమ్ అంటే ఒక రకమైన ఎలర్జీ. విరక్తి, వాంతి హ్మ్. దాన్నేమనాలో తెలీదు గానీ హ్మ్. నా వల్ల కాదు. హ్మ్. అక్కడికెళ్ళగానే అబ్బా! ఎందుకురా ఇది అనిపిస్తుంది. సో, అది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది. ఒరేయ్! చెయ్యి జిమ్ము అనిపిస్తది. నేను చేయను అని. నాలో నాకే ఫైట్ అవుతూ ఉంటది. హ్మ్. స్వీట్స్ మానేయి అనిపిస్తది. ఈ ఒక్క పూటకి తినేస్తాలే అనిపిస్తుంది. హ్మ్. అండ్ మొహంలో ఎక్స్‌ప్రెషన్ దాచలేను నచ్చనప్పుడు. హ్మ్. అది ఆపుకో అనిపిస్తూ ఉంటది. ఆపలేను. హ్మ్. కోపం ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తది. కొంచెం ఆగి మాట్లాడరా పర్లేదు కొంచెం టైం తీసుకో అని లోపల ఒక మనిషి చెప్తుంటాడు. కానీ అది ఆపలేను. 'తిరువీరు' వర్సెస్ యాక్టర్ 'తిరువీరు' హ్మ్. ఫైట్ అనేది నడుస్తా ఉంటది. అవును. హ్మ్. అయితే ఇప్పుడు మనకి చాలా సార్లు కథలు వింటాం. హ్మ్. ఇప్పుడు ఇందాక మీరన్నారు. కథలు విన్న తర్వాత నో అని చెప్పడం నేను నేర్చుకోగలిగాను. నేర్చుకుని ఫాలో అవుతున్నాను నేను. హ్మ్. కొన్నిసార్లు మనం చెప్పే కథలు ఒకటుంటాయి. తీసే కథలు ఒకటుంటాయి. 100% సార్. ఆ! చాలా సార్లుంటాయి. మరి అలాంటప్పుడు ఏమనిపిస్తుంది ఇంకా అంటే మన చేతుల్లో అంటే మాక్సిమం అవును మనం చెప్పినట్టు చేస్తారేమో అని అనిపిస్తది. ఎందుకంటే ఆ షాట్‌లో తీస్తారు. మనకు చెప్పని షాట్‌లో తీస్తుంటారు. మనకు తెలీదు కదా! బిట్స్ అండ్ పీసెస్‌లో ఎక్కడో చేస్తుంటారు హ్మ్. కదా! హ్మ్. సో, మరి అలాంటివి చూసుకున్నప్పుడు ఏమనిపిస్తది? నమ్మకమే సార్. అంటే ఈ ప్రపంచమే నమ్మకం మీద ఉంది గదా! హ్మ్. ఇప్పుడు నేను ఎక్కువ పని చేసేది డెబ్యూటాంట్స్‌తో. హ్మ్. నేను చాలా సార్లు నోటి వరకొచ్చిందని చెప్పలేనిదేంటంటే, "సార్ మీరేదన్నా షూట్ చేశారా ఇంతకుముందు ఒక 1 మినిటో, షార్ట్ ఫిల్మో, పాటో" అని. హ్మ్. అడిగితే అఫెండ్ అవుతారేమో అనిపిస్తది. హ్మ్. కథ మంచిగా చెప్పుంటారు. మీ మీ క్రియేటివ్ సెన్సిబిలిటీస్ ఏంటి? ఏదన్నా షూట్ చేసి చూపిస్తారా? లేదా చేసిందుందా? హ్మ్. ఇక్కడ దాకొస్తది. అడగడానికి మొహమాటం అడ్డొస్తూ ఉంటది. హ్మ్. అడిగాను అంటే ఇంక నేను 100 సార్లు నాలో నేను ఫైట్ చేసుకొని అడిగుంటా. హ్మ్. చూద్దామండి ఏమన్నుందా అని. హ్మ్. హ్మ్. ఒక్కొక్కసారి క్రియేటివ్‌గా బ్రిలియంట్ విజువల్స్ అచీవ్ చేసినోళ్ళ దగ్గర కథుండదు. హ్మ్. ఒకసారి కథ చెప్పినోళ్ళు తీయలేకపోతారు. హ్మ్. అండ్ సినిమా ఏ స్టేజ్‌లో అయినా బెటర్ అవ్వచ్చు, వర్స్ట్ అవ్వచ్చు. చాలామంది అంటూ ఉంటారు ఎడిట్ రూమ్‌లో సినిమా తయారవుతదని. అవును. ఎడిట్ రూమ్‌లో సినిమాలు పోతాయి కూడా. హ్మ్. అండ్ మనం ఎండ్ ఆఫ్ ది డే నాది ప్రొడక్షన్ హౌస్ కాదు. నేను ఇది మార్చు, ఇది తీసేయి అని చెప్పే లగ్జరీ ఉన్న పొజిషన్‌లోనూ లేను. హ్మ్. ఫేట్ అనాలా? లేకపోతే అది లాస్ట్ మినిట్‌లో క్రియేటివ్ డిఫరెన్సెస్ అనాలా? ఒక్కొక్కసారి బెడిసి కొడతది. హ్మ్. నేను శాసించి దాన్నేమనాలి? అంటే చెప్పి చేయించుకోవడం అనేది అన్ని సార్లు అవ్వదు. అసలు చాలా సార్లు అవ్వదు. హ్మ్. అవ్వాలంటే అది మార్కెట్ రావాలేమో! హ్మ్. లేకపోతే వ్యక్తిగతంగా మనిషి మైండ్ సెట్టో లేకపోతే ఆ నేచరో ఉండాలేమో గానీ, హ్మ్. ఒక కైండ్ ఆఫ్ ఇబ్బందయితే ఉంది. బెడిసి కొట్టినప్పుడు యాక్సెప్ట్ చేయడం తప్ప మనం ఏం చేయలేం. హ్మ్. బట్ కాకపోతే ఏంటంటే, ఇప్పుడు 'తిరువీరుని' నమ్మి వచ్చినప్పుడు, హ్మ్. ఆ డైరెక్టర్‌ని పక్కన పెట్టేస్తే, ఒక హ్మ్. ప్రొడ్యూసరు కొన్ని కోట్లు డబ్బులు పెట్టడానికొస్తాడు. హ్మ్. 'తిరువీరు' సినిమా అని చెప్పి కొన్ని వందల మంది ఆ సెట్స్‌లో ఉంటారు. ఆన్ స్క్రీన్ గాని, ఆఫ్ స్క్రీన్ గాని రకరకాలుగా ఆ సినిమా మీద బతుకుతారు హ్మ్. అట్‌లీస్ట్. హ్మ్. బట్ కీ పొజిషన్ ఏంటంటే మీరే అనమాట. అది 'తిరువీరుని' చూసొస్తారు. ఒక సినిమా 'తిరువీరు' హీరో అని చెప్పుకుని దాని మీదే జరుగుతాయి యాక్చువల్లీ మార్కెటింగ్ వరకు ఇప్పుడున్న సిట్యుయేషన్ బట్టి చూస్తే. హ్మ్. బట్ అప్పుడు మీరే మెయిన్ సెంట్రిక్ పాయింట్ అయినప్పుడు, ఈ పాయింట్ కరెక్ట్‌గా ఉండాలి గదా! అంటే సార్ చెప్పగలగాలి గదా! ప్రీ వెడ్డింగ్‌కి ముందు వరకు కూడా పోస్ట్ ప్రీ వెడ్డింగ్ చాలా మారింది. హ్మ్. 'తిరువీరు' సినిమాలు బావుంటాయి. 'తిరువీరు' హ్మ్. మంచి కథలు పట్టుకుంటాడు. హ్మ్. బట్ బిఫోర్ ప్రీ వెడ్డింగ్ చాలామంది ఇండస్ట్రీలో వాళ్ళే నాతో అందేంటంటే, "నీతో సినిమా ఎందుకు చేయాలి? హ్మ్. ఓపెనింగ్స్ వస్తాయా? నీ మీద మ్యూజిక్ రైట్స్ వస్తాయా? హ్మ్. నీతో డిజిటల్ శాటిలైట్ సేల్ అవుతదా? హ్మ్. నీతో సినిమా చేయడం రిస్కే కదా!" అన్న సందర్భాలున్నాయి. హ్మ్. అవన్నీ విన్న తర్వాత
నాతో సినిమా చేయడమే గొప్ప అనే స్టేజ్‌కి వెళ్ళిపోయాను నేను. మీరు కూడా. హ్మ్. హ్మ్. అవును ఇన్ని ఉన్నాయి కదా నా మీద. అప్పుడు హ్మ్. నాతో సినిమా చేస్తేనే పెద్ద నాకు హెల్ప్ చేస్తున్న వాళ్ళు కదా అనే స్టేజ్‌కి వెళ్ళిపోయా. హ్మ్. పోస్ట్ ప్రీ వెడ్డింగ్ చాలా మారింది. హ్మ్. అంటే ఓన్లీ వన్ ఫిల్మ్ మార్చింది నేను అనను. అదే. దీని మీద అన్ని అక్యుములేట్ అయ్యాయి. హ్మ్. ఓకే. ఇతను లాస్ట్ సినిమాలు చూసుకుంటే మంచి టేస్ట్ ఉంది. మంచి కథలు హ్మ్. పట్టుకుంటాడు. హ్మ్. ఈరోజు ఏదైతే నమ్మకం ఉందో 'తిరువీర్' సినిమా బాగుంటది. 'తిరువీర్' సినిమాకి ఎళ్ళొచ్చు అని. హ్మ్. ఇది రావడానికి కొంత టైం పట్టింది. యెస్. యెస్. బట్ స్టిల్ నేను ఏదైతే ఒక ప్రొడ్యూసర్‌కి నష్టం జరగకూడదు అని నేను నా నా లైఫ్‌లో కొన్ని ప్రైవేట్ పర్సనల్ మూమెంట్స్ నుంచి కూడా బయటికొచ్చానో, హ్మ్. ఇక్కడ నేను కొన్ని కోట్ల రూపాయలు పెట్టేవాళ్ళు నాకంటే ఇంకెంత ఆలోచిస్తారు. హ్మ్. నేను ప్రీ వెడ్డింగ్ చేసేటప్పుడు కూడా కో ప్రొడక్షన్‌కెళ్ళా. నేను పెట్టగలుగుతుంది టైమే. నేను 40 రోజులు నాది కాదనుకోవాలి. హ్మ్. కానీ ఇంకొక వ్యక్తి డబ్బు పెడుతున్నాడు. హ్మ్. నేను ఆ 40 రోజులు ఇంట్లో ఉన్నాననుకోవచ్చు. కానీ ఆ డబ్బు పెట్టే అతను మళ్ళీ సంపాదించుకోవాలి. అవును. సో, నాకంటే ఎక్కువ రిస్క్‌లో ఉన్నది తను. హ్మ్. సో, ఒక ప్రొడ్యూసరే బాగుండాలి. ఫస్ట్ ప్రయారిటీ. హ్మ్. నాకంటే ఎన్ని రెట్లు ఆయన ఎక్కువ సార్లు టెన్షన్ పడుంటాడు, భయపడుంటాడు, ఆలోచించుంటాడు అనిపిస్తది నాకు. హ్మ్. అప్పుడు నేను వాళ్ళకే వదిలేస్తా చాలా సార్లు. ఏంటంటే, ఆళ్ళకి తెలుసు కదా! ఏది వర్కౌట్ అవుతది. నేను చెప్పే వరకు చెప్తా. హ్మ్. కానీ ఒక పాయింట్ తర్వాత వాళ్ళ డెసిషన్‌కి వదిలేస్తా. నేను బిజినెస్సు ఈ ఈ సో కాల్డ్ దాంట్లో నాకు జీరో నాలెడ్జ్. హ్మ్. కథ అంటారా? క్యారెక్టర్ అంటారా? యాక్టింగ్ ఎమోషన్ అంటారా? డబ్బింగ్ అంటారా? ఇది నాకు తెలుసు. హ్మ్. ఇంతవరకు నేను ఏలు పెట్టగలుగుతా. సరే ఇక్కడేమన్నా మారుద్దామా? సరే ఇంకా ఇంకొకసారి చేస్తా, చేస్తా. బట్ కొన్ని ఇప్పుడు రిలీజ్ డేట్ ఒకటుంటది. బిజినెస్ స్టాటిస్టిక్సు, అనాలిసిసు ఏవేవో ఉంటాయి. అవును. ఏ టైంలో రిలీజ్ చేయాలి? ఎంత ఖర్చు పెట్టాలి? ప్రమోషన్ ఎలా చేయాలి? ఏవో ఉంటాయి. అవి నాకు తెలీదు. హ్మ్. కాబట్టి తెలియని దాంట్లో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను. హ్మ్. ఫైనల్ ప్రొడక్ట్‌లో ఇది నచ్చట్లేదు, లాగ్ వస్తుందని చెప్పగలిగే లగ్జరీ నాకు ఇప్పుడిప్పుడే వస్తుంది. వస్తుంది. హ్మ్. అంతకుముందు నేను చెప్తే ఎవరు పట్టించుకుంటారు? హ్మ్. నువ్వు నీ పని చూసుకో అంటారు. హ్మ్. అడిగి తన్నించుకోవడం ఎందుకు? అందుకని నా పని మాత్రమే నేను చేసుకునేవాడిని. హ్మ్. అయితే ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాలు ప్రీ వెడ్డింగ్ షో తీసుకున్నా, పాపం ప్రతాప్ చూసుకున్నా, అంటే అన్నీ కామిక్ వేలో వస్తున్నాయి హ్మ్. యాక్చువల్‌గా. హ్మ్. ఒకప్పుడేంటంటే సెపరేట్‌గా చూసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కామెడీ చేయడం అనేది అవుతుంది. దాంతో పాటు మిగతా ఎలిమెంట్స్ అనేవి కూడా టచ్ చేస్తున్నారు. బట్ మీకెక్కడన్నా అనిపిస్తుందా నేను ఎందుకో అంటే ఒక లేని ఒక కామెడీ యాక్టర్ అనేదాన్ని దాని మీదే ఆ జోనర్ మీదే ఫోకస్ చేస్తున్నానేమో, నన్ను ఒక కామెడీ హీరో కింద చూస్తారేమో, 'తిరువీరు' ఉంటే ఖచ్చితంగా కామిక్ అనేది ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారేమో అదేమన్నా అనిపిస్తుందా మీకు? లైఫ్ ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే వచ్చింది సార్. హ్మ్. ఏంటంటే 'జార్జ్ రెడ్డి' ఫస్ట్ టైమ్ నేను ఒప్పుకున్నప్పుడు, హ్మ్. "నీకెందుకురా విలన్ రోల్ ఇచ్చారని" మా ఇంట్లో వాళ్ళే అడిగారు. "నువ్వెట్లా సూట్ అయితావురా విలన్‌కి" అని. నాకు తెలీదు ఆళ్ళు నమ్మారు నన్ను. హ్మ్. 'టక్ జగదీష్' చేసినప్పుడు నన్ను అసహించుకుంది హ్మ్. సినిమా చూసిన వాళ్ళందరూ. హ్మ్. ఎలా చేశాడు వీడు రియల్ లైఫ్‌లో కూడా ఇలాగే ఉంటాడేమో అని. హ్మ్. మా ఇంట్లో వాళ్ళేమో నవ్వుకునేవాళ్ళు. "అరే! ఎట్రా నిన్ను అలా చూడగలుగుతున్నారు" అని. హ్మ్. సేమ్ 'సిన్' చేసినప్పుడు చాలామంది ఆడవాళ్ళు కూడా నాతో మాట్లాడడానికి భయపడేవాళ్ళు. హ్మ్. ఏదో ఇలా పర్వర్ట్ ఉంటాడు. వుమనైజర్ అన్నట్టుగా. సో, అప్పుడేమో అన్నీ అలాగే వచ్చేవి. హ్మ్. ఎప్పుడైతే 'పరేషాన్ మసూదా' వచ్చాయో ఫస్ట్ టైమ్ నేను ఇన్నోసెంట్‌గా కనపడింది మసూదాయే. అప్పటి వరకు ఎప్పుడు నేను ఇన్నోసెంట్ రోల్స్ కనపడలేదు. పలాస కొంత ఉంటది. మసూదా తర్వాత అన్నీ ఇన్నోసెంట్ రోల్స్ వచ్చాయి. 'పరేషాన్' తర్వాత కామెడీ స్టార్ట్ అయింది. 'పరేషాన్' వచ్చే వరకు నేను కామెడీ చేయగలుగుతానని నాకు కూడా తెలీదు. తెలీదు. హ్మ్. ఎందుకంటే నేను కలుపుగోలు మనిషిని కాదు. జోక్‌లేయను. హ్మ్. కానీ ఆళ్ళకెందుకో నా ఇన్నోసెన్స్ కావాల్సుండింది. అందులో కూడా నేను కామెడీ చేయను. నా బాధ ఎదుటోడికి కామెడీగుంటది. అది ఇప్పుడు 'నరేష్' గారు నవ్విస్తారు. హ్మ్. కానీ నేను బాధపడుతుంటే నవ్వొస్తది. నవ్వొస్తుంది. అవును. 'మసూదా' కూడా అంతే. నేను హ్మ్. భయపడుతుంటే నవ్వొస్తది. హ్మ్. నేను కామెడీ చేయలా. హ్మ్. హ్మ్. అయితే ఆ ప్రాసెస్‌లో ఏమైపోయిందంటే ఇన్నోసెన్స్ మీద పడ్డారు. మోర్ దెన్ కామెడీ. హ్మ్. ఒక అమాయకుడు, ఎర్రిబాగులోడు ఎలా ఉంటే బాగుంటది అనే దాని మీద ఎక్కువ పడ్డారు. హ్మ్. క్యారెక్టర్స్ కూడా అలాగే వస్తుండే. ఉన్న వాటిలో బెస్ట్ పిక్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నాను నేను. హ్మ్. మీరిది రాయండి అని ఒక టీమ్‌ని కూర్చోబెట్టి రాయించే లగ్జరీ లేదు. హ్మ్. లేకపోతే ఒక గ్రేట్ కథొచ్చింది. అది పక్కన పెట్టి మనం రూరలే చేద్దాం అనే అంత సీన్ లేదు. హ్మ్. కాబట్టి ఉన్నవి ఏమొచ్చాయి అందులో బెస్ట్ ఏముంది. హ్మ్. అది తీసుకుంటూ వస్తున్నాను. హ్మ్. ఇన్నోసెన్స్ మ్యాచ్ అవుతోంది. ముందు నేను ఒకడున్నాడు వాడు చేస్తాడని తెలిస్తే ఇంకొక పనొచ్చినప్పుడు బెటర్‌గా ఫిల్టర్ చేసుకోవచ్చు. హ్మ్. కానీ ముందు నేనంటూ ఒకడున్నానని తెలియాలి కదా! అనే ప్రాసెస్‌లో అంటే చేసుకుంటూ మీకంటూ వస్తున్నా. ఒక అంటే పలానా కథలు మనం రాసుకుంటే తిరువీరి దగ్గరికి వెళ్ళొచ్చు హ్మ్. అనే ఒక బ్రాండ్ ఏదైతే ఉంటదో దానికోసం మీ ప్రయత్నం. పలానా అని కూడా నేనెప్పుడు చూడలేదు సార్. ఐ మీన్ ఇప్పుడు మనం మనం మాట్లాడినప్పుడండి. మనం హ్మ్. మాట్లాడినట్టు ఇప్పుడు మీరన్నారు కదా! ఒక అమాయకుడు, హ్మ్. హ్మ్. ఒక చిన్న ఇన్నోసెన్స్ ఉన్నవాడు హ్మ్. ఇబ్బందులు పడతాడు అనేది ఇప్పుడు మీరు ప్రీ వెడ్డింగ్ షో చేసినా లేకపోతే ఇది చేసినా కూడా ఒక నార్మల్ మనిషి వాడేమి హీరో కాదు. కాదు.
అలాంటి వాడి బాధలు ఉమ్. అనేది ఒకటి వస్తుంది కదా నేను అవును. అదే అంటే అలాంటి ఇక్కడ నేను రైటర్స్ అనాలనో డైరెక్టర్స్ అనాలనో నాకు తెలియదు, కానీ ఏంటంటే సార్ ఉమ్, ఈజీ పికింగ్కి అలవాటు పడ్డారు. ఉమ్, అంటే ఒక దాంట్లో ఒక యాక్టరు ఒకలా కనబడితే అలాగే కాస్ట్ చేస్తూ ఉంటాను నేను. ఉమ్, ఆ, జార్జ్ రెడ్డి తర్వాత నెగిటివ్ రోల్స్ అవాయిడ్ చేయడానికి యుద్ధమే చేశాను నేను. ఉమ్, వద్దు వద్దు నేను చేయను నేను చేయను నేను చేయను. ఉమ్, సిన్ వచ్చాక పర్వర్ట్ ఉమనైజర్ రోల్స్ ఎన్ని వచ్చాయో నాకు, వద్దండి నేను చేయను, మళ్ళీ రిపీట్ అవుతుంది, మొన్నే చేశాను, ఇలా చెప్పుకుంటూ వచ్చా. ఇప్పుడు మళ్ళీ ఇన్నోసెన్స్ మీద పడింది. నాకు ఇవి చేయాలని లేదు సార్, ఒకటి ఇది చేస్తే ఒకటి అది చేయాలని ఉంది. ఉమ్, ఇప్పుడు నా నెక్స్ట్ లైనప్ ఉంది, రా- ఆ, భగవంతుడు నేను అది భగవంతుడు. చేయట్లా, ఉమ్, అండ్ ఇంకో పేరు పెట్టని సినిమాలో నేను అది చేయట్లా. ఉమ్, నాకు ఉద్యోగం కాకూడదు అనే ప్రొఫెషన్కి వచ్చాను. రోజు ఒకేలా ఉంటే అది ఉద్యోగమే అవుతుంది. మళ్ళీ ఉద్యోగం అవుతుంది. కాబట్టి నేను తప్పించుకోవాలని ట్రై చేస్తున్నాను. ఉమ్, అది ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతవరకే సాధ్యపడుతుంది. ఉమ్, అండ్ బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ ఒకేలాంటి సినిమాలు పడడం వల్ల, ఉమ్. ఏదైతే వేరియేషన్ ట్రై చేశానో అవి డిలే అవ్వడం వల్ల మార్కు ఒకటే రకం సినిమా ఆ. చేస్తాను ఆ మార్క్ అనే వస్తూ ఉంటుంది అది టైమే సార్. అంటే నేను ఇలాగే కనబడాలని చేయాల, ఉమ్, ఇంకోలా కనబడ్డ ఒక పెద్ద సిరీస్ చేశా, బ్యూటిఫుల్ సిరీస్, ఉమ్, అది ఆగింది. ఉమ్, అందులో కంప్లీట్లీ ఒక యాక్షన్ ఓరియంటెడ్ సిరీస్, అది ఓకే. బ్యూటిఫుల్ రోల్, అది ఉమ్, ఫుల్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్, ఉమ్, అది రాలా. ఉమ్, దానివల్ల ఏమైపోద్ది, చేసిన డైవర్సిటీ ఏవైతే ఉందో అవి రాలా, ఒకేలా చేసినవి వచ్చాయి. ఉమ్. సో అప్పుడు అందరికి ఏంటి ఇవే చేస్తాడా చేస్తాడా అనేలాగా. అనేది వస్తుంది. ఎప్పుడైనా అంతే కదా సార్, కనపడిందని నమ్ముతాను అంతే. కానీ ఎక్కడో ఒకటి చేశానంటే అది అది వస్తేనే అది వచ్చినప్పుడు తెలియాలి. మాట్లాడుకుంటాం, దాని గురించి ముందు మాట్లాడాం కదా. అయితే ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ ఆఫ్టర్ కరోనా వల్ల జరిగిన ఆ, చాలా నష్టాలు జరిగితే ఏంటంటే, ఒకటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒకటి రెండు మంచులు చెప్పుకుంటే కనుక సినిమా ఈజ్ యూనివర్సల్ అనేది అందరికి అర్థమైంది యాక్చువల్గా. అంటే తమిళ్లో చేసినా తెలుగులో కొరియన్ అయినా. చేసినా ఎక్కడ చేసినా కానీ చూస్తారు. Hmm. వరల్డ్ ఆడియన్స్ అందరూ ఒక దగ్గర చూస్తున్నారు. ఎస్పెషల్లీ తెలుగుకి వచ్చేసరికి ఏంటంటే ఒక హీరోని ఒక సినిమాలో కనిపించాలనేది పూర్తిగా మార్చారు. అవును. త్రిబుల్ ఆర్ తర్వాత ఇంకా మారిపోయింది అది టోటల్గా. అవును. అంటే ఇద్దరు ముగ్గురు హీరోలు కూడా కలిసి ఒకటి చేయొచ్చు, సూపర్ స్టార్స్ కూడా అని చెప్పేసి. సో మరి త్రివీర్ ఏంటి సోలో హీరో కింద కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాడా, లేదా పెద్ద వేరే సినిమాల్లో మీరు అన్నట్టు ఒక టక్ జగదీషప్పుడు అది ఆ సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు అంటే వేరే వాళ్ళతో కలిసి సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాడా, ఎలా ఉంటాడు సార్? అంటే ఆ, ఒక రోల్ ఉంది, ఒక మంచి బ్యానరు, డబ్బులు ఇస్తారు అని చేయాలని అయితే లేదు సార్. నాకు అది సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. నేను హిందీ సినిమా ఎక్కువ చూసేవానని చెప్పాను కదా, హిందీలో ఈ కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. అక్షయ్ కుమార్, జాన్ అబ్రహాం, అనిల్ కపూర్, రేస్. హిందీలో ఉంది. నాకు అది ఎప్పుడు తెలుగులో ఎందుకు ఇలా చేయరు అనిపించేది. అప్పుడప్పుడే కనబడేది. వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు ఇలా కనిపించినప్పుడు అమ్మాయి తెలుగులో కూడా చేస్తున్నారు ఇలా అనిపించేది. నాకు హ్యాపీ సార్, నేను విలన్ చేయడానికి కూడా ఓకే నాకు. కాకపోతే ఏంటంటే మజా అనేది రావాలి, అది చదివినప్పుడు, చేస్తున్నప్పుడు, రేపు పొద్దున స్క్రీన్ మీద చూసేటప్పుడు. నేను సరిపోతా చూసినప్పుడు అనిపించింది, అబ్బా నేను మళ్ళీ విలన్ చేస్తా అని. సరిపోదా సినిమా. నాకు ధృవ చూసినప్పుడు అనిపించింది, మళ్ళీ చేస్తా నేనని. చాలా రోజులు నేను చేసి, కానీ ఏదో ఉన్నాడు హీరోతో దెబ్బలు తినడానికి అంటే చేసి వేస్ట్. యాక్టింగ్ తీసుకుందే నేను హ్యాపీగా ఉండడానికి. నిజంగా నన్ను హ్యాపీగా ఉంచగలుగుతుందంటే నాకు షార్ట్ ఫిల్మ్ అయినా ఓకే, డాక్యుమెంటరీ అయినా ఓకే, నాకు అది అంటే. బట్ మనకి అనిపిస్తుంది కదా, అంటే ఈ హీరోతో స్క్రీన్ స్పేస్ చేసుకుంటే అతని దగ్గర నుంచి ఏమన్నా నేర్చుకోవచ్చేమో అన్న ఒక చిన్న డ్రీమ్ అయితే ఉంటుంది కదా. నేను మోర్ దెన్ హీరోస్ సార్, నాకు కోట గారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉండే. ఆయన లేరు, పెద్ద ఆయన. బట్ తీరలేదు కదా ఆ కోరిక. చూడలేదు కూడా నేను ఆయన. అయ్యో, నాకు తెలియదు, అడగడానికి మొహమాటం. కార్తీక రత్నం వెళ్ళేవాడు అప్పుడప్పుడు, ఒరే నన్ను కూడా తీసుకెళ్ళరా ఒకసారి ఆయన చూస్తాను అని. అది అవలా. అండ్ ప్రకాష్ రాజ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం కానీ, అంటే నాకు బమన్ ఇరానీ, అనుపమ్ ఖేర్, నసీరుద్దీన్ షా, అంటే నేను ఎక్కువ హిందీ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇలా చూసినప్పుడు నా అదృష్టానికి నేను అతుల్ కుల్కర్ని అండ్ కేకే మేనన్తో గాజీలో పని చేశారు. నాకు అట్లాగా తెలియని ఒక ఎన్ఎస్డి థియేటర్ ఆర్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల నేను థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అవ్వడానికి నేను ఇన్స్పైర్ అయ్యా, యాక్టింగ్ బాగా నేర్చుకోవచ్చేమో అని. ఇర్ఫాన్ ఖాన్ గారితో షేర్ చేసుకోవాలని ఉండింది నాకు. ఆయన చనిపోయినప్పుడు ఎన్ని రోజులు బాధపడ్డానో కూడా తెలియదు. అట్లాగా నాకు మోర్ దెన్ స్టార్స్ అండ్ హీరోస్ ఈ ఆర్టిస్ట్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంటుంది. అది నేను అంటే లైక్ వాళ్ళకి మోర్ అంటే ఫ్యాన్స్ కానీ, లేకపోతే దాని ఏమంటారు, పేరు నిలబెట్టుకునే ఇవేవి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండవు. వాళ్ళు ఫ్రీ ఫ్లోతో వెళ్ళిపోతారు, వాళ్ళ రోల్లో ఉంటారు. కానీ బాధ్యతలు ఉండవు వాళ్ళ మీద. వాళ్ళ రోల్ నిజాయితీగా చేసి ఆ
క్యారెక్టర్‌కి ఎంత మేరకు చేయాలో చేసి వెళ్ళిపోతాను. హ్మ్. అలాంటి వాళ్ళతో షేర్ చేసుకోవడం నాకిష్టం. హ్మ్. ఏందంటే అది తాడు లేని గుర్రం. హ్మ్. అది హ్యాపీగా విహరించగలుగుతది. కానీ స్టార్స్‌కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మార్కెట్ కాలిక్యులేషన్స్ ఉంటది. ఉంటాయి. సో, వాళ్ళకి మార్కెట్ లిమిటేషన్స్ లెక్కలుంటాయి. ఉంటాయి. హ్మ్. వాళ్ళతో కంటే ఈళ్ళతో చేసుకోవడం నాకిష్టం. హ్మ్. బట్ కాకపోతే మీరు అయితే ఒక హీరో అనే పొజిషన్‌లోనే పెట్టారు కాబట్టి ప్రస్తుతానికి మీకు అటెళ్ళే అవకాశం అయితే లేదు గదా! లేదు అనిపిస్తా నాకంటే ఇష్టం. ఆ! కాకపోతే నిజంగా అలా నాకు నిజంగా సార్ ఒక నెగెటివ్ రోల్ చేయాలని ఉంది. చాలా కాలమైంది. హ్మ్. కానీ ఏదో ఫస్ట్ సీన్‌లో అమ్మాయిని ఏడిపిస్తాడు. ఇంటర్వెల్‌కి కత్తితో పొడుస్తాడు. చివర్లో హీరో చేతిలో చచ్చిపోతాడు లాంటిది కాకుండా నిజంగా బాగుంటే హ్మ్. చేస్తాను. హ్మ్. బట్ మన ఒక అలాగే మనకెలా అయితే హీరోలో ఒక లైనప్ ఉంటదో, డైరెక్టర్స్ లైనప్ కూడా ఒకటుంటది గదా! హ్మ్. సో, మరి మీకు ఎలాంటి డైరెక్టర్స్ అనేది ఇప్పుడు అంటే మీ దృష్టిలో ఉన్న వాళ్ళతో ఎవరితోన్నా అంటే అట్‌లీస్ట్ ఇప్పుడు మీరు చెప్పుకోగలుగుతున్నారు గదా! హ్మ్. నేను హ్మ్. హ్మ్. ఉన్నాను. హ్మ్. సార్ నాకేదైనా క్యారెక్టర్ ఉంటే ఒక మంచి క్యారెక్టర్ ఉంటే వెయిట్ అంటే తిరివిరెళ్లి అడగగలడు ఇప్పుడు. హ్మ్. 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 నీకెందుకు ఇవ్వాలనేది లేదు ఇప్పుడు. అవును. అవును. ఒక ఒక రకంగా సర్ప్రైజ్ మూవ్ గూడా అవుతదది. మీరన్నట్టే ఒకే మొనాటనీలో లేకుండా హ్మ్. హ్మ్. క్యారెక్టర్స్ కూడా చేస్తాడు అవసరమైతే అనేది. సో, అలాంటి ఒక లైనప్ సెట్ జేసుకోవాల్సిన అంటే సెట్ జేసుకోగలిగే లగ్జరీ ఇప్పుడొచ్చింది కాబట్టి ఏమన్నా ఉందా అలాంటి ఆలోచనలు? లేకపోతే చేసారా స్టిల్ ఏమన్నా? అది లేదని అనుకుంటున్నాను సార్. ఏంటంటే వాళ్ళందరూ నేను ఇష్టపడే డైరెక్టర్లందరూ కూడా నా బడ్జెట్‌లో సినిమాలు చేయరు. ఎవరు మీరిష్టపడే అంటే నాకు 'చంద్రశేఖర్ ఏలేటి' గారన్న చాలా ఇష్టం. హ్మ్. అండ్ ఇప్పుడు 'వివేక్ ఆత్రేయ' గారు చాలా ఇష్టం. 'విక్రమ్ కే కుమార్' గారు చాలా ఇష్టం. హ్మ్. ఈళ్ళెవరు 5, 6 కోట్ల సినిమాలైతే చేయరు. సో, తెలుగులో వీళ్ళు నాకు చాలా ఇష్టం. హ్మ్. అండ్ 'వెట్రిమారన్' గారితో పనిచేయాలని ఉంది. అండ్ 'విశాల్ భరద్వాజ్', 'అనురాగ్ కశ్యప్', 'అనురాగ్ బాసు' వీళ్ళతో పనిచేయాలని ఉంది. అది ఎప్పుడో ఒకప్పుడు 'సంజయ్ లీల భన్సాలి' హ్మ్. ఏదో ఒక రోజు పని చేయాలని ఆశపడ్డమే కానీ, హ్మ్. అది ఎంతవరకు పాసిబుల్ అన్నది నాకు తెలీదు. ఇప్పుడు మీరు ఒకప్పుడు జస్ట్ సంపాదించుకోవాలనుకున్నారు. హ్మ్. ఇక్కడికొస్తారని మీకు తెలీదు గదా! ఈ అస్సలు. రేంజ్‌కి రీచ్ అవుతారని మీకు తెలీదు గదా! ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 సినిమాస్. ఇంకో 2 సినిమాస్ తర్వాత మీ రేంజ్ మారొచ్చు. ఇంకో 2 సీన్స్ ఒక 2 సినిమాలు చేసిన తర్వాత మీరన్నారు గదా! ఇందాక బ్యాడ్ బాయ్ క్యారెక్టర్స్ కూడా నాకిష్టమే. కాకపోతే వెయిట్ ఉండాలని. అలాంటివి పడొచ్చు. హూ నోస్ సార్ రేపొద్దున అనేది ఎప్పుడు ఆశే గదా! సర్ప్రైజ్ అంటే ఎప్పుడు సర్ప్రైజే చేస్తూ వచ్చింది ఇండస్ట్రీ. హ్మ్. ఆహ్, అదే అవ్వాలని కోరుకున్నాను. ఎందుకంటే 'జార్జ్ రెడ్డి' నాకు బాగా గుర్తు. ట్రైలర్‌లో, పోస్టర్‌లో గూడా నా ఫేస్ ఎక్కడుందని అడిగేవాడిని. నన్ను పెట్టండి ఎక్కడో ఒక చోట చూపించుకుంటా నేను అందరికి అని. అది అవ్వలేదు. ఆ! కానీ ఇప్పుడు ప్రీ రిలీజుల్లో లేకపోతే థాంక్ యూ మీట్‌ల్లో నా ఫోటోలుంటాయి. ఆ! అది లైఫ్ సర్ప్రైజ్ చేసిందే. సో, హుహు. నిజంగా అది అవ్వగలిగితే యెస్. యెస్. అంటే బేసిక్‌గా చాలామంది హీరోలతో చూస్తుంటాం, మాట్లాడుతుంటాం. వాళ్ళేంటంటే ఉన్నదున్నట్టు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. మీరన్నారే, నాకు ఎల్ఈడీలు పెట్టి నా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి జరగాలని కోరుకున్నాను. అది సినిమాకయిందని జెప్పేసి. నిజంగా మీ క్యారెక్టర్స్ ఎంత ఇన్నోసెంట్‌గా ఉంటాయి. మీ కోరికలు కూడా అంతే ఇన్నోసెంట్‌గా ఉన్నాయి. అంటే నెక్స్ట్ సినిమాకి ఓ 2,00,00,000 రెమ్యునరేషన్ పెంచుతారు. లేకపోతే నేను ఒక మంచి ఊహాతీతమైన సక్సెస్ కొడితే ఒక కారు కావాలి. ఇలాంటి కోరుకునే హీరోలనే లేకపోతే ఈళ్ళనే చూస్తాం తప్ప హ్మ్. నా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా చేస్తే బాగుండని చెప్పే చిన్న చిన్న హీరోలు కోరికలు సార్. అదే సార్. అదే అంటున్నాను. సో, ఇన్నోసెన్స్ అనేది మనకి ఒక్కొక్కసారి గాడ్స్ గ్రేస్ అంటాం గదా! అది ఉంటదనమాట. సో, మీతో మాట్లాడితే అది ఇందాక చెప్పినట్టుగానే పక్కింటి అబ్బాయితోనో లేకపోతే తెలిసిన ఫ్రెండ్‌తో మాట్లాడినట్టుంది. మాట్లాడిన తర్వాత ఏంటంటే ఒక చిన్న పిల్లోడితో మాట్లాడిన ఫీలింగ్ వచ్చింది ఫైనల్‌గా. ఖచ్చితంగా సార్. మీరనుకున్నవేంటంటే ఒకటి లైఫ్ అనేది ఇట్స్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. మీకు ఆ సర్ప్రైజ్‌లన్నీ కూడా మీకు మంచి విధంగా అవుతున్నాయి. అవును. ఎందుకంటే మీరు పడాలని కష్టాలు పడిపోయారు. మీరు దాటాల్సిన బాధలను దాటేసారు కాబట్టి మీకున్నదంతా కూడా హ్యాపీ ఫేజ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ నుంచి మీ వచ్చే సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వాలని చెప్పి మీరనుకున్నారు కదా! ఒక రేంజ్ అనేది అంటే రేంజ్ అనే దానికన్నా కూడా మీరు కోరుకుంటున్నదేంటంటే 5 ఎకరాలు. మనుషులు, వ్యక్తులు. 5 ఎకరాలు గూడా. ఆ! 5 ఎకరాలని అది బై ప్రొడక్ట్ సార్. అది 5 మీరు మర్చిపోయిన ఊరుకునేలాగా ఉంది మీ లైఫ్ గోల్ అనేది. హ్మ్. సో, అట్‌లీస్ట్ పోనీ దాని మీదే చెప్దాం. 5 ఎకరాలు మీరు కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాంట్లో ఏదన్నారు కోళ్ళు, అన్నీ గొర్రెలు మేకలు, కుక్కలు, కోళ్ళు, పక్షులు, కోళ్ళు, కుందేళ్ళు పక్షులు అన్నీ ఉండాలి. ఏసి మధ్యలో ఒక మంచం ఏసి పడుకోవాలని కూడా అంతే. కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ తిరుపతి గారు. థాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. యాహ్!